మన దగ్గర ప్రచార సాధనాలు ఉన్నాయి కాబట్టి, మీడియా ఉంది కాబట్టి మనం ఏం మాట్లాడినా సరిపోతుంది. నిజాన్ని కప్పిపుచ్చటానికి అబద్ధాలు అనేటువంటి గోడను కట్టేసి దాని మీద ఇసుక కంకర వేసేసి కప్పేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేసినప్పుడు మనకి పాత సామెత ఒకటి ఉంటుంది, నిజం అనేది నివురు కప్పిన నిప్పు అని. నివురు కప్పిన నిప్పు అంటే పైన చెదల పట్టినట్టు ఉంటుంది, కానీ పట్టే నిప్పు మాత్రం నిజంలాగా లోపల ఉంటానే ఉంటుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న అంశాలు ఏంటంటే, నిజం మీద నివురు అనేటువంటి ఒక కప్పును వేసే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రతి అంశంలో అది ఇది అనే కాదు. ఒక 14 సంవత్సరాలు 2024కు ముందు ముఖ్యమంత్రి గారు అధికారం చేపట్టక ముందు ఒక 14 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం వారికి ఉంది. ఈ దేశంలోనే ఒక సీనియర్ పొలిటీషియన్గా అత్యున్నతమైనటువంటి ప్రజల పట్ల ప్రజాప్రతినిధిగా సుదీర్ఘమైనటువంటి అనుభవం 2014 తర్వాత ఆయన మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు. 2024లో సరే ఎవరు తప్పు ఎవరు రైటు అనేది ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేశారు కాబట్టి దాని గురించి మనం ఇప్పుడు వెళ్ళి లోతుకెళ్ళి చర్చించాల్సిన అవసరం లేదు. ప్రజలు ఆల్రెడీ చేయాల్సిన పని చేశారు, ఇవ్వాల్సిన డెసిషన్ ఇచ్చేశారు. 2024లో పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక సినిమా స్టార్ అని అనకూడదు, సినిమా యాక్టర్ని, హీఈస్ నాట్ ఎ పొలిటీషియన్. ఎందుకంటే ఆయన సినిమా స్టార్డమ్ని వాడుకొని పొలిటీషియన్గా వచ్చినటువంటి ఒక వ్యక్తికి కొంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ కూడా తోడవటంతో వారిని కూడా వారి ప్రభుత్వంలో చేర్చుకొని 164 సీట్లతోటి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. వీళ్ళిద్దరూ కూడా పదవిలోకి రాకముందు చెప్పినటువంటి కొన్ని వందల వాగ్దానాలు పదవిలోకి వచ్చిన తర్వాత మాయమైపోయి. మీరు గత నెల 2 నెలల నుంచి చూస్తే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కనీసంగా రాష్ట్రంలో జరుగుతున్న అంశాల పట్ల స్పందించటం లేదు. అవినీతి సామ్రాజ్యానికి ఒక మహా చక్రవర్తిలాగా రూపాంతరం చెందుతున్నటువంటి నారా లోకేష్, ఆయన రూపాంతరం చెందటానికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళ యొక్క ఎజెండాని మోస్తూ ఈయనకి రావాల్సిన షేర్లు కూడా ఈయనకి రోజుకో 5 కోట్లు, అదేదో ఈ మధ్య పెరిగిందని విన్నా, కొంత 5 నుంచి 10 కోట్లకు వెళ్ళిందని విన్నా. అంటే ఒక 300 కోట్ల రూపాయలు ఎవ్రీ మంత్ పవన్ కళ్యాణ్ ప్రభుత్వం నుంచి తీసుకుంటూ ప్రశ్నించకుండా మాట్లాడకుండా, ఇదంతా దేనికి అంటే మాట్లాడకుండా ఉండటానికి. నాకు తెలిసి పొలిటీషియన్స్లో చాలా అదృష్టవంతమైన పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు అదృష్టవంతులండి అంటే ప్రశ్నించడానికి ఎవరైనా డబ్బులు తీసుకుంటారేమో పొలిటీషియన్గా, కానీ ఈయన అదృష్టం ఏంటి అంటే ప్రశ్నించకుండా ఉండటానికి, ప్రెస్ మీట్లు పెట్టకుండా ఉండటానికి కూడా డబ్బులు తీసుకునేటువంటి ఏకైక పొలిటీషియన్ పవన్ కళ్యాణ్. ఇలాంటి వ్యక్తులందరూ కూడా కలిసి రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మ్యాండేట్ని, రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని ఏమన్నారు ఇంతకుముందు,
కేసులు ఎలా క్లోజ్ చేసుకుంటావా? ఎట్లా క్లోజ్ చేసుకుంటావు కేసులు? ప్రాసెస్ ప్రకారం కేసులు క్లోజ్ అవ్వాలి కదా అని గత ముఖ్యమంత్రి గారిని మాట్లాడినటువంటి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేస్తుంది ఏంటి సార్? అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేస్తుంది ఏంటి? అధికారాన్ని ఉపయోగించుకొని మీరు చేస్తుంది ఏంటి? 164 సీట్లు ప్రజలు ఇచ్చిన అధికారం మీ కేసులు క్లోజ్ చేసుకోమనా? రాష్ట్ర వ్యవస్థల్లో కోర్టుల్ని, పోలీస్ వ్యవస్థని మీ జాగీరు సంస్థల్లాగా వాడుకోమనా? నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఈ దేశంలో అత్యంత సీనియర్ పొలిటీషియన్, 14 సంవత్సరాలు ఒక సీనియర్ పొలిటీషియన్గా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు ఈరోజు మీ ఈ కేసుల్ని ఇష్టం వచ్చినట్టు క్లోజ్ చేసుకుంటా ఈరోజు వ్యవస్థల మొత్తాన్ని మీ బానిసల్లాగా వాడుకుంటూ రాష్ట్ర ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు? దీనికి మీరు ఖచ్చితంగా స్పష్టంగా సూటిగా సమాధానాలు చెప్పాలి. ఏదైనా ఒక కేసులకు సంబంధించి చర్చ జరుగుతుంది అంటే దాన్ని తీసుకొని వెళ్ళిపోయి మీరు కూడా బీజేపీ లాగా మతానికి అడ్డం పెడతారు. ఈరోజు రాష్ట్రంలో డెవలప్మెంట్ జరగకుండా, ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ మీద డిస్కషన్ జరగకుండా, ఈరోజు రాష్ట్రంలో వ్యవస్థల మీద డిస్కషన్ జరగకుండా, ఈరోజు రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద డిస్కషన్ జరగకుండా, ఈరోజు రాష్ట్రంలో కంపెనీలు వచ్చే విధానం మీద డిస్కషన్ జరగకుండా, ఈరోజు రాష్ట్రంలో సూపర్ 6 అమలు గురించి డిస్కషన్ జరగకుండా మీరేం చేశారు? రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నింటినీ మీడియా అటెన్షన్ చేయకుండా ఒక లడ్డు అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టేసేసి కొట్టుకు సావండి అనేసి గాప్చూప్గా కూర్చొని ఉన్నారు. ఎట్లా ఇది? మెట్లు గడిగిన పవన్ కళ్యాణ్ ఎక్కడ? సనాతన ధర్మకారి పవన్ కళ్యాణ్ ఎక్కడ? అన్న అపాలజెటిక్ సనాతని ఎక్కడున్నాడు? వేర్ ఈజ్ హీ? కనపడుట లేదు. ఒక పెద్ద బోర్డు వేశారు. ఎక్కడ కనపడతారయ్యా అంటే కనపడితే ఫ్లైట్లో కనపడతాడు, లేకపోతే గెస్ట్ హౌస్లో కనపడతాడు. కనపడితే మాదాపూర్లో కనపడతారు, లేకపోతే ఏపీ సెక్రటేరియట్ ఛాంబర్లో తలుపులు వేసుకొని కనపడతారు. ఎక్కడుంది ప్రజా పరిపాలన మీకు? ఎక్కడున్నారు ప్రజల్లో మీరు? నిన్న జరిగింది చిత్తూరు జిల్లాలో పాప మరణం, చిన్న పాప. ఏమైంది? ఎందుకు ఆ పాపని పరామర్శించలేదు? ఎందుకు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు? నేను ఇంకొక విషయం చెప్పిన తర్వాత మెయిన్ సబ్జెక్ట్లోకి వస్తా. ఈ రాష్ట్రంలో ఒక కొత్త పరిపాలన స్టార్ట్ అయింది. ఇంతకుముందు అంటే ఎంత తెలివిగా ఉంటారు అంటే నాయకులు, రాజకీయ నాయకులు, పోలీసులు, ఇంతకుముందు పాపం పిచ్చి పోలీసులు తెలియక ఏం చేసేవాళ్ళంటే ఎవరైనా ఒక అమ్మాయిని రేప్ చేసినప్పుడు ఆ అమ్మాయిని రేప్ చేసినప్పుడు, లేకపోతే హైదరాబాద్లో చూసాం కదా సజ్జనార్, ఎవరో ఒక పాపని దిశ అనే దేవి అనే పాప, రెడ్డి అనే ఒక పాపని మర్డర్ చేసినప్పుడు ఆ నలుగురిని తీసుకుని వెళ్ళి ఎన్కౌంటర్ చేశారు. ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా అక్కడ సజ్జనార్ గారు స్పెషలిస్ట్గా ఆయన సోషల్ మీడియా నిండా ప్రఖ్యాతి పొంది దాని మీద పాప సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కేసులు ఎదుర్కొని ఎన్కౌంటర్లు చేసి, సహజంగా పోలీసులకి ఈ ఎన్కౌంటర్ అనేటువంటి ఒక పదం ప్రజలకు కూడా సహజంగానే తెలిసిపోతుంది. మీడియా సోదర మిత్రులకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఎన్కౌంటర్ అనగానే పోలీసులు ఇంటెన్షనల్గా కావాలని నిందితుడిని చంపేశాడు అని. అది సహజంగా తెలిసినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు, చదివిన పోలీసులకి కాస్త ఏదో చట్టం న్యాయం అంటే అసలు నమ్మకం లేని పోలీసులు వ్యవస్థలో ప్రజల కోసం, ముఖ్యమంత్రి లేకపోతే మంత్రులు సోషల్ మీడియాలో పొగడ్తల కోసం చేసే పిచ్చి పని అది ఎన్కౌంటర్ అనే పని. తర్వాత వాళ్ళు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. అది కానీ ఐపీఎస్ చదవకుండానే, పోలీస్ వృత్తిలోకి రాకుండానే ఒక టీచర్గా పనిచేసినటువంటి ఒక హోమ్ మినిస్టర్ గారికి ఒక బిరుదు ఇవ్వాలండి ఈ రోజున. ఏంటి ఆ బిరుదు అంటే వాటర్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో స్పెషలిస్ట్ లేదంటే వాటర్ ఎన్కౌంటర్లు ఎక్కువైపోతున్నాయి. ఐ కెన్ సే దట్ ఇట్ ఇస్ అ వాటర్ ఎన్కౌంటర్. దానికి స్పెషలిస్టు కర్త కర్మ క్రియ వంగల్పూడి అనిత గారు, వాటర్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఎవరైనా ఒక పాపని, ఎవరో ఒక అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడని ఒక చిన్న ఫోటో వచ్చింది, సాయంత్రానికి చెరువులో పడి చచ్చిపోయాడు. సుబ్బారావు అనేటువంటి ఒక ఆయన తునిలో, మీ అందరికీ తెలుసు. దాన్ని ఏమంటారు? వాటర్ ఎన్కౌంటర్. నెంబర్ 2, నిన్న జరిగింది అబ్బాయి కూడా ప్రమాదవశాత్తు మరి ఏందో నాకు అర్థం కావటం లేదు, నిందితులుగా అయిన వాళ్ళందరూ వాటర్లోనే పడి చనిపోతున్నారు. ఐ కెన్ సే ఇట్ ఈస్ అ వాటర్ ఎన్కౌంటర్. అనిత గారు అనుకుంటున్నారు పాపం, మీడియా ముందుకు వచ్చి ఆవిడకి ఇంకొక బిరుదు కూడా ఇవ్వాలి. వాటర్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్తో పాటుగా
CEO ఆఫ్ హెరిటేజ్ ఫుడ్స్ అనే బిరుదు కూడా ఇవ్వాలి. ఏమ్మా అనిత గారు, తెలుగుదేశం పార్టీ అధికారిక మీడియాలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో కూర్చొని వెనకాల తెలుగుదేశం పార్టీ జెండాను పెట్టుకొని ఒక హోమ్ మినిస్టర్ 5.5 కోట్ల మంది ప్రజలకి నేను లా అండ్ ఆర్డర్ అందిస్తానన్న హోమ్ మినిస్టర్ 5.5 కోట్ల మందికి ఇంక్లూడింగ్ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వైసీపీ కార్యకర్తకు కూడా మీరే హోమ్ మినిస్టర్. ఆ మాట గుర్తుపెట్టుకోండి అమ్మా. ఈరోజు అధికారం వచ్చింది కానీ ఎగిరెగిరి పడుతున్నారు. ఒకరోజు అధికారం పోద్ది. అధికారం పోయిన తర్వాత ఏమవుతుందో తెలుసా మేడం? శంకరగిరి మాన్యాలు ఓచలు లెక్క పెట్టుకుంటూ కూర్చోవాలి. ఈరోజు మీకు అధికారం ఉంది కదా అని వాటర్ ఎన్కౌంటర్లు చేస్తున్నారు. అధికారం అట్లా మారింది, ఏమైందో చెప్తా. అధికారం అట్లా మారగానే సుబ్బారావు గారి కూతురు వస్తుంది. ఏమని వస్తుంది? సుబ్బారావు గారు తునిలో మీరు పాపం దూకి చనిపోయినాడు అన్నారు కదా. నేను ఈ వాటర్ ఎన్కౌంటర్లు చేసే బ్లడీ పోలీస్ ఆఫీసర్లు కూడా నేను చెప్తున్నా. మీరు అనుకుంటున్నారు మా డీజీపీ గారు చెప్పారు కాబట్టి మేము ఎన్కౌంటర్ చేసాం, తోసాం, మా హోమ్ మినిస్టర్ గారు చెప్పింది కాబట్టి తోసాం. ఎక్కడికి పోదు నాయనా, కాలం గిర్రని తిరిగి వస్తుంది. 3 సంవత్సరాలు ఆగండి, కంగారు ఏం లేదు. వాటర్ ఎన్కౌంటర్ల మీద ఎవడెవడు జైలుకి వెళ్ళాడో నేను ఐపీఎస్ ఆఫీసర్లకు కూడా చెప్తున్నా. ది బ్లడీ ఐపీఎస్ ఆఫీసర్స్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద పర్టికులర్ క్రైమ్స్. మీరు ఒక మనుషుల్ని, చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించకుండా, వాళ్ళకి శిక్షలు వేయించకుండా ఈరోజు మీరు వాళ్ళని వాటర్ ఎన్కౌంటర్లో పడేసేటువంటి విధానం పట్ల ఖచ్చితంగా రేపు న్యాయ విచారణ జరుగుద్ది. కంగారు ఏమి లేదు. గిర్రని కాలం తిరిగి వచ్చింది. సుబ్బారావు వాళ్ళ కూతురు వస్తుంది. హోమ్ మినిస్టర్ అనిత, డీజీపీ, ఎస్పీ వీళ్ళందరూ కలిసి మా నాన్న చంపేసారని ఒక కంప్లైంట్ పెడుతుంది. 2 నిమిషాల్లో ముద్దాయి అయిపోతావమ్మా, నువ్వేం కంగారేం లేదు. నిన్న జరిగింది కూడా వాటర్ ఎన్కౌంటర్ మీద విచారణ జరగదు. ప్రభుత్వంలో మీరే ఉంటారనుకుంటే ఎట్లా? విశాఖపట్నం సెంట్రల్ జైల్లో అధికారికంగా పరామర్శించిన మీరు అదే విశాఖపట్నం సెంట్రల్ జైల్లో చెప్పుకుడు తినే రోజు ఒకరోజు వస్తుంది. హెరిటేజ్ ఫుడ్కి, హెరిటేజ్ సంస్థలకి సీఈఓగా పనిచేసే మీకు లా అండ్ ఆర్డర్ ఎట్లా? వాట్ యు ఆర్ కన్సర్న్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ది హెరిటేజ్? నేను అడుగుతున్నా, హెరిటేజ్ సంస్థలకు సంబంధించి నువ్వేమైనా సీఈఓవా? అచ్చెన్నాయుడు ఏమైనా సీఈఓనా, సిఎఫ్ఓనా, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసరా? అచ్చెన్నాయుడు నీ హెరిటేజ్ని డిఫెండ్ చేయాల్సిన అవసరం మీకేంటుంది? డిఫెండ్ చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తాడు, డిఫెండ్ చేస్తే నారా లోకేష్ చేస్తాడు. వాళ్ళ సంస్థలు కాబట్టి వాళ్ళ మిసెస్, దానికి చంద్రబాబు నాయుడు గారి మిసెస్ దాంట్లో ఆమె దాంట్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గానో లేకపోతే ఆ సంస్థను హోల్డ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు. వాట్ యువర్ హౌ ది మినిస్టర్స్ ఆర్ కన్సర్న్? ప్రజాభిష్టాన్ని గాలికి వదిలేసి మీరు హెరిటేజ్ సంస్థల్ని, హెరిటేజ్ సంస్థ గొప్పల్ని, హెరిటేజ్ సంస్థ ప్రొడక్ట్స్ని మీరు సేల్స్ ఉమెన్స్, సేల్స్ మెన్స్ లాగా ప్రొడక్షన్ చేయడానికి, సేల్ చేయడానికి మీరు మార్కెటింగ్ కమిటీ ఏమన్నా హెడ్గా ఉన్నారా? సీఈఓగా ఉన్నారా? సిఎఫ్ఓగా ఉన్నారా? ఏం పని అయ్యా మీ మినిస్టర్లకి హెరిటేజ్ సంస్థని నెత్తిన పెట్టుకోవటానికి? అధికారికంగా ఒక హోమ్ మినిస్టర్కి ఏం సంబంధం హెరిటేజ్కి సంబంధించి? హెరిటేజ్ లింకులు ఉంటాయా, ఇంకోటి ఉంటాయా? వాళ్ళు చూసుకుంటారు. లా అండ్ ఆర్డర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి మీరు. వ్యవసాయం మీద కాన్సన్ట్రేట్ చేయండి మీరు. విద్యాశాఖ, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి కాన్సన్ట్రేట్ చేయవా? హెరిటేజ్ మీద నువ్వెందుకు గుండెలు బాదుకొని ఆ అసెంబ్లీలో గుండె నొప్పి వచ్చి పోతాయో అనిపించింది నాకు నీ ఆవేశం చూస్తే. ఎందుకు అంత ఆవేశం మనకి? హెరిటేజ్ సంస్థనంటే హెరిటేజ్ సంస్థ మీద ఎలిగేషన్ అంటే మీరు చేస్తేనేమో సంసారం, ఎదుటోడు చేస్తేనేమో వ్యభిచారం. గత సంవత్సరంలో 14 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అప్పులు అని పూర్తి స్థాయి అప్పులు మొత్తాన్ని పొద్దున్న లెగిస్తే అప్పులు చెప్పి నిన్న అసెంబ్లీలో 3,90,000 కోట్లు అని ప్రకటించారే. మరి దీన్ని ఏమంటారు నాయనా? సంసారం అంటామా, వ్యభిచారం అంటామా? దీన్ని ఏమంటాము? మనం చేస్తేనేమో అబద్ధమా? 100 కోట్ల రూపాయలకి కేసు ఎత్తారా? మరి మీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు కేసులు వేయాలి మీ మీద? ఎన్ని లక్షల కోట్ల రూపాయలు కేసులు వేయాలి? ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది. ఇప్పుడేమన్నా సింగపూర్ అయిపోయిందా ఆంధ్రప్రదేశ్? ఇప్పుడు శ్రీలంక అమ్మ మొగుడు అవుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈ 20 నెలల కాలంలో 3,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి సింగపూర్ అమ్మ మొగుడు అవుతుందా? ఇప్పుడు దీని మీద డిబేట్లు పెట్టరే, దీని మీద చర్చలు పెట్టరే, దీని మీద మాట్లాడరే.
14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయినాడు ఈ రాష్ట్రానికి అని చెప్పేసి మొన్న కూడా హోమ్ మినిస్టర్ అంటుంది. బుద్ధి జ్ఞానం ఏమైనా చదువుకున్న సంస్కారం ఏవైనా ఉందా మీకు అసలు? మీరు మాట్లాడితే తప్పు, మీరు మాట్లాడిందంతా ఒప్పు, మీ మీడియా రాసిందంతా కరెక్టు, ఎదుటి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే 100 కోట్లకు పరువు నష్టం దావా? హెరిటేజ్ మీద ఎవడైనా ఒక చిన్న మాట మాట్లాడితే మంత్రులు వన్ బై వన్ హాల్ టికెట్ తీసుకోవడానికి పిల్లలు లైన్లో నుంచున్నట్టుగా అందరూ వచ్చి హాల్ టికెట్లు తీసుకున్నట్టుగా ఎగ్జామ్ రాయడానికి అందరూ వచ్చి హెరిటేజ్ స్లిప్పులు తీసుకొని వెళ్ళిపోయి ఎవడికి వాడిచ్చినట్టు స్లిప్పుల గురించి మాట్లాడుతున్నారు. వాట్ వే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈజ్ కన్సర్న్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హెరిటేజ్? మీరు రాష్ట్ర ప్రజల నుంచి డబ్బులు తీసుకుంటున్నారు, రాష్ట్ర ప్రజలకి ఓట్లేసిన ప్రజాప్రతినిధులుగా మీరు ప్రజా సమస్యల గురించి మాట్లాడగాని హెరిటేజ్ సంస్థల గురించి, హెరిటేజ్ రిప్యుటేషన్ గురించి, హెరిటేజ్లో ప్రొడక్ట్స్ గురించి, హెరిటేజ్లో జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రొడక్షన్ గురించి మీకేంటి సంబంధం అంటున్నా నేను. వెళ్ళిపోయి హెరిటేజ్లో ఉద్యోగాల్లో జాయిన్ అవ్వండి, ఉద్యోగాలు మినిస్టర్లు ఉద్యోగాలు మానేసి. ఓ పక్క వాటర్ ఎన్కౌంటర్లో, ఇంకో పక్కేమో హెరిటేజ్కి ప్రమోషన్లు. మీ ఉద్యోగాలు బాగున్నాయి అందరికంటే, మినిస్టర్ల ఉద్యోగాలు పక్కన పడేసి ఈ ఈ ఈ ఈ వ్యాపారం బాగుంది అందరికీ. రాష్ట్ర ప్రభుత్వం లడ్డు మీద లేపి తన్నించుకోవటమేలా? ఇటు తిరిగి ఆ లడ్డు ల్యాండ్ వచ్చి తిరుమల లడ్డు వచ్చి హెరిటేజ్లో ఆగటమేలా? 570 రూపాయల నుంచి 325 రూపాయలకి హెరిటేజ్ వాల్యూ పడిపోవటమేలా? ఒక్క ఈ 4-5 రోజుల్లో 5,000 కోట్ల రూపాయలు నష్టం రావటమేలా? అయ్యో అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టుకు పరిగెత్తటం ఎలా? ఢిల్లీ హైకోర్టు నుంచి 100 కోట్ల రూపాయలకి డబ్బులు కట్టి ఫీజు కట్టి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోవటం ఎలా? ఎందుకు వచ్చిన గోల ఇదంతా? దారిన పోయే పడుకున్న గుర్రాన్ని లేపి ఎగ్గిరి తన్నించుకున్నట్టు ఉంది చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం. ఎందుకు పడుకుంది గుర్రం, దాన్ని నిద్రపోని, అది లేచుద్ది ఎప్పుడో సందర్భంలో. ఎగిరి తన్నించుకుంటువి, నిన్ను తన్నించుకున్నది కాక ఇంట్లో వాళ్ళందరినీ కూడా తన్నిస్తుంటువి. నేను చెప్పా ముందే, లడ్డూ వ్యవహారం కెలకొద్దు సార్, మీకు నష్టం అని. ఇప్పుడు ఏమైంది? పిసుక్కుంటా కూర్చున్నారు అందరూ, మాట్లాడలేరు. ఎటు మాట్లాడితే తీరుకొచ్చి హెరిటేజ్లో పడింది. చరిత్రలో నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. కాలం ఇప్పుడు ఒకేలాగా ఉండదు సార్. భువనేశ్వరి మేడం గారి వీడియో చూశాను నేను. నాకైతే పెదరాయుడు సినిమాను ఎక్కడో అనుకుంటాను, నాకు తెలిసినంత వరకు మోహన్ బాబు ఒక డైలాగ్ అంటాడు ఎంఎస్ నారాయణతో. మోహన్ బాబులు, ఇద్దరు మోహన్ బాబులు ఉంటారు. పెదరాయుడు అనండి అది, పెదరాయుడు సినిమా. ఎంఎస్ నారాయణ అంటాడు చంద్రమోహన్ బాబుతో, అయ్యా మీ దయ వల్ల నేను 2 చూడకూడదనుకున్నది ఒకటి చూశాను, వినకూడదనుకున్నది ఒకటి విన్నాను అని. నేను కూడా అదే చెప్తున్నా. ఈ పాపిష్టి కళ్ళతో, అంటే నా పాపిష్టి కళ్ళతో, నా పాపిష్టి చెవులతో వినలేమేమో అనుకున్నది విన్నాను, చూడలేమో అనుకున్నది చూసా. ఏంటి వినకూడదు అనుకున్నది ఏంటి అంటే, మా హెరిటేజీ చాలా అద్భుతమైన ప్రొడక్షను, మా హెరిటేజ్ ఇదిగో ఈ విధంగా పనిచేస్తుంది, ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఇలా మేము పాలు తీస్తున్నాం, ఇలా మేము పెరుగు తీస్తున్నాం అని ఏ రోజు భువనేశ్వరి గారు మీడియా ముందుకు వచ్చి చెప్పలా. ఆ మాట వింటానని నేను చరిత్రలో అనుకోలే. నెంబర్ 2, చూస్తారనుకోలేనిది ఏంటని చెప్పినా, ఇది కూడా బాత్తను చెప్తున్నా. పాపం 40 సంవత్సరాల చరిత్ర కలిగిన హెరిటేజ్ ఈరోజు మీడియా ముందుకొచ్చి, మేడం గారు మీడియా ముందుకొచ్చి, ఏ రోజు మాట్లాడని మేడం గారు మీడియా ముందుకొచ్చి కష్టపడి బాధపడి కన్నీళ్లతోటి హెరిటేజ్ సంస్థ గురించి చెప్తుంది అని నేను వినలా, నేను వింటాను అనుకోవాలా, నేను చూస్తాను అనుకోవాలా. ఇవి రెండూ నాకు జరిగినాయి. నా జన్మ ధన్యమైపోయింది. ఇంకా ఎందుకంటే ఎక్కడైతే అవినీతి అన్యాయాలు జరుగుతాయో, ఎక్కడైతే అది ప్రజలకు తెలుస్తాయో, ఆ రోజే యాజమాన్యాలు వచ్చి వాళ్ళ వ్యవస్థల గురించి, వాళ్ళ తప్పుల గురించి ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారు. రాష్ట్ర ప్రజలందరూ గమనించండి. హెరిటేజ్ సంస్థ ఈరోజు బోలే బాబాతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు మీద ఒక అపవాదు వేసి, ఆ అపవాదులో నుంచి వచ్చినటువంటి బై ప్రోడక్ట్లో నుంచి 658 రూపాయల హయ్యెస్ట్ స్టాండర్డ్స్లో నెయ్యిని కొనేసి ఆ నెయ్యి ద్వారా లబ్ధి పొందాలని హెరిటేజ్ చూస్తుంది అన్న ప్రచారం ఏ రోజైతే బయటకు వచ్చిందో, ఏమా లడ్డు మీద ఇంత గొడవ జరుగుతున్నప్పుడు భువనేశ్వర్ గారు ఎప్పుడైనా బయటకు వచ్చారా? లడ్డు గురించి ఏదైనా మాట్లాడారా?
ఆడపిల్లల మీద అన్యాయం జరుగుతుంటే మాట్లాడారా? నిన్న మాత్రం హెరిటేజ్ మీద ఒక చిన్న మచ్చబడగానే పొరుగు అంటే ఆర్థిక మూలాల మీద మీకు దెబ్బ తగిలితే, ప్రజలకు వాస్తవాలు తెలిగితే అంత బాధపడతారనమాట మీరు. మేడం గారు ఒక్క మాట అన్నారు. ఆ ఒక్క మాట దగ్గర నుంచి ఈరోజు నా డిబేట్ నేను నా ప్రెస్ మీట్ స్టార్ట్ చేస్తాను. ఇప్పటిదాకా చెప్పిందంతా కూడా ప్రెస్ మీట్ కాదు, ఇప్పటిదాకా చెప్పిందంతా ఇంట్రడక్షన్ ఇంకెంత ఉందంటే ప్రెస్ మీట్ ఇంకెంత ఉంటుందో చూడండి ఒకసారి. రానిండి, పర్లేదు. లీగల్ నోటీస్ వస్తే ఆ లీగల్ నోటీసు నేను ఇంకో లాయర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. నేనే లీగల్ నోటీస్ కట్టుకొని రాసుకుంటా, ఏం ప్రాబ్లమే లేదు. వాస్తవాలు చెప్పే విషయంలో అలాగే భయపడతారు మిత్రమా. ఆ వాస్తవాలు మనం మాట్లాడి ప్రజలకు వాస్తవాలు చెప్తుంటే అదే విధంగా భయపడతారు, అదే విధంగా లీగల్ నోటీసులు పంపిస్తారు. నీ ప్రతిష్టని దెబ్బ తీసుకోవడానికి మీరే చేసుకున్నారు, మేము చేసుకోలేదు కదా. సో మేడం గారు నేను ఏమన్నారంటే 40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో 4 కోట్ల నుంచి 4,000 కోట్లకి ఎదిగింది మా హెరిటేజ్ సంస్థ అన్నారు. ఎదిగిందమ్మా, కరెక్ట్గా చెప్పారు మీరు. ఎలా ఎదిగింది అంటే స్వచ్ఛమైన పాలతోటి ఎదగల, స్వచ్ఛమైనటువంటి నెయ్యితోటి ఎదగల, చిక్కని పాలతోటి ఎదగల, తీయని పెరుగుతోటి ఎదగల, తినగానే మధురంగా అనిపించే చీజ్ తోటి ఎదగల. దేంతో ఎదిగిందంటే అవినీతి అనే ఆరోపణల మీద ఎదిగింది. పేద ప్రజల భూములు 1,00,000కి 2,00,000 కొనేసి దాన్ని 100 కోట్లకి 50 కోట్లకి ఎకరం చేసుకునేటువంటి విధానం మీద ఎదిగింది. మీ హెరిటేజ్ సంస్థ భూములు కొనుగోలు చేసే విషయంలో, ఆస్తులు పెంచుకునే విషయంలో ముఖ్యమంత్రిగా మీ హస్బెండ్, మీ అబ్బాయిగా ఈ రాష్ట్రానికి అనధికారిక ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి మీ నారా లోకేష్ నారాయణ ఇలాంటి దుర్మార్గుల వ్యవస్థలో నుంచి మీ హెరిటేజ్ ఆస్తులు పెరిగినాయి అమ్మా. పేద ప్రజల స్వేదం నుంచి పెరగల, మీరు అమ్మిన కష్టం నుంచి పెరగల, మీరిచ్చే క్వాలిటీ నుంచి పెరగల. ఈరోజు హెరిటేజ్ సంస్థ నిలబడింది అవినీతి పునాదుల మీద. ఎట్లా పునాదుల మీద నిలబడిందో నేను డెమాన్స్ట్రేట్ చూసి చూపిస్తాను మీకు ఈరోజు. రెండు 2014 సంవత్సరంలో ఈ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా నిర్ణయం జరగకముందు అమరావతి రాజధాని నిర్మాణం అమరావతి రాజధానికి అనౌన్స్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కలుపుతూ, ఆంధ్రప్రదేశ్ అమరావతిని కలుపుతూ ఇన్నర్ రింగ్ రోడ్ అనేటువంటి ఒక 174 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్డు వేయాలి, IRR అంటారు, వెయ్యాలి అనే ఒక ప్రపోజల్ CRDA తీసుకొచ్చినప్పుడు ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రపోజల్ ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలి? ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రపోజల్ ఇనీషియల్గా రాష్ట్ర ప్రజలకి ఇది ఖచ్చితంగా తెలిసి తీరాలి. Initially, the area covering 122 square kilometers was notified in the capital area 30/12/2014. ఇనీషియల్గా ఆంధ్రప్రదేశ్ అమరావతిలో 122 కిలోమీటర్లతోటి క్యాపిటల్ ఏరియా ఒకటి, అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఉండాలి, ఇన్నర్ రింగ్ రోడ్ ఎలా ఉండాలి, 122 కిలోమీటర్లతోటి ఇనీషియల్గా 30/12/2014 CRDA ఒక నిర్ణయం తీసుకుంది. ది ఏరియా ఆఫ్ ది క్యాపిటల్ వాజ్ మోడిఫైడ్ టు 217 కిలోమీటర్స్ 9/6/2015. 9/6/2015లో అంటే ఒక 6 నెలల తర్వాత ఈ 122 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్ని 217 కిలోమీటర్లకి మళ్ళీ మోడిఫై చేశారు, అంటే ఎక్స్టెండ్ చేశారు పరిధిని. ది సింగపూర్ గవర్నమెంట్ ప్రిపేర్డ్ ఎ డీటెయిల్డ్ మాస్టర్ ప్లాన్ ఫర్ క్యాపిటల్ సిటీ ఫర్ 391 కిలోమీటర్స్. సబ్సిక్వెంట్గా ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధిని పెంచమని మాస్టర్ ప్లాన్ తయారు చేయమని సింగపూర్ కంపెనీకి ఇచ్చారు. ది సింగపూర్ గవర్నమెంట్ ప్రిపేర్డ్. సో 391 కిలోమీటర్స్కి దిస్ వాజ్ ఎక్స్టెండెడ్, అంటే ఇన్నర్ రింగ్ రోడ్ పరిధి 391 కిలోమీటర్లకు పెంచారు. ది డెసిషన్ మేకింగ్ అథారిటీస్ వర్ దస్ మ్యానిపులేటెడ్ ది ఏరియా ఆఫ్ ది క్యాపిటల్ సిటీ సల్ట్ దేర్ వెస్టెడ్ ఇంట్రెస్ట్. కంతేరు, కాజా అండ్ నంబూరు విలేజెస్ గుండా ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు వెళ్ళాలి అనేటువంటి ఒక ప్రపోజల్ని
సిఆర్డిఏ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, వీళ్ళకి ఈ ప్లాన్ ముందే తెలిసి ఎక్కడ కంతేరు, కాజా అండ్ నంబూరు విలేజెస్లో ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ ఏరియా ఎక్స్టెండ్ అవుతుంది, 91 కిలోమీటర్స్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది అని ఇంటెన్షనల్గా డెలిబరేట్గా 50,000కి, ₹1,00,000కి, ₹2,00,000కి కొన్ని వందల ఎకరాలు హెరిటేజ్ సంస్థ ఆ రోజు కొన్నది. దిస్ ఈజ్ ఇన్నర్ రింగ్ రోడ్ కేస్, ఇంకంతే, సింపుల్ కేస్. హెరిటేజ్ సంస్థ ఒక్కతే మాత్రమే కాదు, లింగమనేనితో సహా, లింగమనేని అనుబంధ సంస్థలతో సహా, హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని, ఇంకా ఒక సబ్సిడరీ కంపెనీలు ఉన్నాయి. నేను ఈ రెండింటి కోసమే నేను కన్ఫైన్ అవుతాను, మిగతా విషయాల్లో జోలికి వెళ్ళను. అంటే ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చేటప్పుడు అక్కడ సహజంగా ఎలాగుంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాది 1 ఎకరం ఇన్నర్ రింగ్ రోడ్లో ఉందండి. ఇన్నర్ రింగ్ రోడ్ అంటే నాది ఒక ఎకరం ఫర్ ఎగ్జాంపుల్ కాజా దగ్గర ఉంది. ఈ కాజా దగ్గర ఉన్న ఎకరం ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుందనుకోండి, ఒకవేళ ఈ డిజైను నా చేలో గుండా వెళ్తే నా చేను ఎక్వైర్ చేసుకుంటారు గవర్నమెంట్. ఎక్వైర్ చేసుకొని అది 10 లక్షల రూపాయలు అయితే ఒక 20 లక్షల రూపాయలు ఇస్తారు. మార్కెట్ వాల్యూ ప్రకారం డబుల్ రేట్ ఇస్తారు ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం. సో నా పొలంలో గుండా దారి వెళ్ళింది, ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్ళింది అంటే తీసేసుకుంటారు నా పొలాన్ని. ఇంకా నేను ఇవ్వనయ్యా, నాకు సంబంధం లేదా అంటే కూడా ఊరుకోరు. ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా ఇన్నర్ రింగ్ రోడ్లో నీ పొలం వచ్చేసింది, అటుకుండా అలైన్మెంట్ అయింది కాబట్టి ఇదిగో నీ ఎకరం డబ్బులు నీ తీసేసుకుని, ఇదిగో ఈ డబ్బులు తీసుకుని వెళ్ళిపోవని చెప్పి వెళ్ళిపోవాలి. నువ్వు కోర్టుకు వెళ్ళడానికి కూడా లేదు, అది చట్టం చెప్తుంది. కానీ దాన్ని స్లైట్గా డిజైన్ మాడిఫై చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నాది 21వ సర్వే నెంబర్లో నాది 1 ఎకరం ఉందనుకోండి, 21వ సర్వే నెంబర్ గుండా ఇన్నర్ రింగ్ రోడ్డు వెళ్లకుండా 23వ సర్వే నెంబర్ గుండా ఇన్నర్ రింగ్ రోడ్ని డిజైన్ చేస్తారు. అప్పుడు 23వ సర్వే నెంబర్లో వాడిది పోతుంది, 21వ సర్వే నెంబర్ వాడికి 50,000 రూపాయలు ఉన్న ఎకరం 50 కోట్లు అవుతుంది. సింపుల్గా ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఇదే, వేరే ఏం లేదు. ఇన్నర్ రింగ్ రోడ్ వేసేటప్పుడు నా పొలం పోయిందనుకో, నాకు 50,000 వస్తాయి. 50,000 పొలం 5 లక్షలు వస్తుంది. నా పొలం పోకుండా నా పొలం పక్కకుండా ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్ళిందనుకో, నా పొలానికి 5 లక్షల నుంచి 50 కోట్ల రేటు పెరుగుతుంది. ఇదే ఎక్కడ ప్లాన్ చేశారు నారా లోకేష్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, చంద్రబాబు నాయుడు, లింగమనేని రమేష్, వీళ్ళందరూ కూడా ఇన్నర్ రింగ్ రోడ్డుని డిజైన్ని మొత్తాన్ని మ్యానిపులేట్ చేసి మొత్తాన్ని ల్యాండ్లు కొనేసి, ఆ ల్యాండ్లు పక్కగుండా దాని దరిదాపుల్లో గుండా ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్ళేటట్టుగా డిజైన్ మ్యానిపులేట్ చేసేసి వీళ్ళ ఆస్తుల్ని కొన్ని వందల కోట్ల రూపాయల రెట్లు ఎక్కువగా వాళ్ళ భూముల్ని పెంచుకున్నారు. ఏమ్మా భువనేశ్వరి గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, పత్తిత్తి కబుర్లు చెప్తావు నువ్వు. మీరు చేసిన యదవ వ్యాపారాలు ఇవి. రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు అమరావతి క్యాపిటల్గా నిర్ణయం జరిగిందని సంతోషపడే సందర్భంలో దాన్ని ఇంటెన్షనల్గా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ఎటు నుంచి వెళ్తుందో మాస్టర్ ప్లాన్ని లీక్ చేసి అఫీషియల్ కెపాసిటీలో చంద్రబాబు నాయుడు కూర్చొని, అన్అఫీషియల్ కెపాసిటీలో నారా లోకేష్ కూర్చొని హెరిటేజ్ సంస్థకి ఇంటెన్షనల్గా ఇదిగో ఇక్కడ భూములు కొనండి, ఇక్కడ భూములు కొనండి, ఇక్కడ భూములు కొనండి అని భూములు కొనేసేసి, ఇదిగో ఈ సేల్ డీడ్ల ద్వారా భూములు మొత్తం నేను మొత్తం చదివినిపిస్తా. 29 సేల్ డీడ్ల ద్వారా రాష్ట్రంలో అమరావతి పరిసర ప్రాంతాల్లో హెరిటేజ్ సంస్థ భూములు కొనింది. ఎందుకు కొందయ్యా? ఇవన్నీ సేల్ డీడ్లే. నేను ఈ సేల్ డీడ్లన్నీ మీరు రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు ఒక కాపీ రిలీజ్ చేస్తాను మీడియా సోదరులకి. ఇప్పుడు మీ ముందు ఆధారాలు పెడతా. ఏ అధికారంతో, ఏ ఆలోచనతో హెరిటేజ్ ఫుడ్స్ 2014లో ఆంధ్రప్రదేశ్లో కాజా పరిసర ప్రాంతాల్లో ఇన్ని వందల ఎకరాల భూములు కొందాయి. కొని ఇన్నర్ రింగ్ రోడ్ని డిజైన్ని మ్యానిపులేట్ చేసి తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి నష్టం వాటిల్లే విధంగా పనిచేశారు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, మంత్రి నారాయణ, వీళ్ళందరూ కూడా పనిచేశారు అనేది సిఐడి ప్రధాన అభియోగం 2023లో. దీని మీద మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు 40 పేజీల సుదీర్ఘమైన, మాజీ ఎమ్మెల్యే అంటే మంగళగిరి ఎమ్మెల్యే 40 పేజీల సుదీర్ఘమైనటువంటి రిపోర్ట్ ఇచ్చారు ఏపీ సిఐడి వాళ్ళకి.
ఈ ఏపీ సిఐడి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి కేసుని ఎగ్జామిన్ చేసి 40 పేజీల రిపోర్ట్ అండి, చిన్న రిపోర్టు చితక రిపోర్టు కాదు, ఎగ్జామిన్ చేసి ఎఫ్ఐఆర్ నెంబర్ 16/2022 డేటెడ్ 9/5/2022, సెక్షన్స్ వచ్చి 120 ఆఫ్ ఐపీసీ, 34 ఆఫ్ ఐపీసీ, 35, 36, 37, 166, 167 of Indian Penal Code and 217 of Indian Penal Code, section 13 subclass 2, read with section 13(1)(a) of Prevention of Corruption Act 1988. ఇంతమంది మీద 14 మంది మీద లింగమనేని రమేష్, నారాయణ, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వీళ్ళ హెరిటేజ్ ఫుడ్స్లో ఉన్నటువంటి వ్యక్తులందరి మీద ఎఫ్ఐఆర్ కట్టి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్లో ఇన్ని 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఎఫ్ఐఆర్ కడితే దీని మీద చంద్రబాబు నాయుడు గారు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి దేనికి వెళ్ళారు? యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళారు. యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళినప్పుడు హైకోర్టులో సిఐడి డిపార్ట్మెంటు 490 పేజీల కౌంటర్ వేసిందండి. 490 పేజీల కౌంటర్. ఈ కౌంటర్లో ఏ విధంగా మాస్టర్ ప్లాను మాడిఫై అయింది, ఏ విధంగా వీళ్ళు భూములు కొనుక్కొని హెరిటేజీ లింగమనేని ఆస్తులు పెంచుకున్నారు, ఏ విధంగా ఈ రాష్ట్రంలో ప్రజాధనం మిస్యూజ్ అయింది, అసలు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బెయిల్కి అర్హత లేదు, వీళ్ళని అరెస్టు చేయాలని ఏపీసీఐడి 16/10/2023లో 500 పేజీల కౌంటర్ వేసింది. దీంట్లో ఈ కౌంటర్ మొత్తాన్ని నేను చదవలేదు కానీ సమన్ సబ్స్టాన్స్ ఏందో నేను చెప్తా. ఏపీసీఐడి వేసినటువంటి మెమో ఇది. ఈ కౌంటర్తో పాటు ఈ మెమోని నేను చదివి వినిపిస్తాను రాష్ట్ర ప్రజలకి. ఎందుకంటే నేను అన్నీ చెప్తుంది, ఇన్ని ఆధారాలు ఉంటే ఈ కేసుని నిన్న విచారణ ముగిచ్చేస్తున్నాం, ఆధారాలు లేవు అని నిన్న ఏసీబీ కోర్టులో క్లోజర్ రిపోర్ట్ వేసేసారు పోలీసులు. అఫ్కోర్స్ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి తరఫున నేనే ఆర్గ్యూ చేస్తున్నాను, ఖచ్చితంగా ఈ కేసు ఎట్టి పరిస్థితుల్లో క్లోజ్ అవ్వనీయం, చట్టం మా వైపు ఉంది, కోర్టులు న్యాయం చేస్తాయి అన్న నమ్మకం మాకుంది. సుప్రీంకోర్టు వరకైనా వెళ్ళి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో హెరిటేజ్ సంస్థని, లింగమనేని రమేష్ని, చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని, మంత్రి నారాయణని ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. నిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది, నెక్స్ట్ వీక్ మళ్ళీ ఆర్గ్యుమెంట్ వస్తుంది. ఖచ్చితంగా ఈ కేసుని క్లోజ్ అవ్వకుండా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ప్రొటెస్ట్ పిటిషన్ వేస్తున్నారు ప్రజాధనం కాపాడే విషయంలో. ప్రభుత్వాలు తమకిష్టం వచ్చినట్టుగా తమ వ్యవస్థల్ని బానిసల్లాగా వాడే విషయంలో, పత్తిత్తు కబుర్లు చెప్పి ఫ్లైట్ ఎక్కి పారిపోయే వాళ్ళ విషయంలో చాలా చాలా జాగ్రత్తతో ఉండండి ప్రజలారా, ఇది వీళ్ళ నిజ స్వరూపం అని చెప్పాలని మాత్రమే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. ఇన్ని ఆధారాలు ఉంటే ఏపీసీఐడి కేసుని క్లోజ్ చేసింది అంటే అదే నీ మీద నా మీద క్లోజ్ చేస్తారా? అరే ఒక సైకిల్ మీద ఒక చిన్న లోనా మీదో లేకపోతే మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే పొల్యూషన్ సర్టిఫికేట్ లేదని 1000 రూపాయలు ఫైన్ ఎత్తారు. సార్ 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 డబ్బులు లేవు సార్ వదిలేయండి సార్ పోలీసులు అంటే చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సంగ్రామంలో అని పాడబడతారు పోలీస్ ఆఫీసర్. ఈరోజు అంబటి రాంబాబు గారిని చూశాను నేను, నడవటానికి వీల్లేదు అంటున్నాడు. మరి వేల మంది ఇళ్ల మీద పడినప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు అంటే పోలీస్ వ్యవస్థ కూడా ఈరోజు ఇలా పనిచేస్తుందని ఒక బాధ. అల్టిమేట్గా ఈరోజు మొన్న సంజయ్ ఉన్నా, పివి సునీల్ కుమార్ ఉన్నా, యాతి ఇంకొక ఆయన ఉన్నా అల్టిమేట్గా సార్ రేపొద్దున ప్రభుత్వాలు మారినప్పుడు మిమ్మల్ని రక్షించేది ఈ ప్రొసీజరే సార్. మీరు ప్రొసీజర్ ప్రకారం చట్ట ప్రకారం పనిచేస్తే మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఏమవుతుందండి, ఏపీ సిఐడిలో డిఐజీగా ఉండవు, ఇంకో చోటకి వెళ్తావు, అక్కడైనా పోలీసే కదా, పోస్ట్ మ్యాన్కి అయితే అవ్వవు కదా. పోలీస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయితే పోస్ట్ మ్యాన్ అవ్వడు కదండి. పోలీస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయితే ఇంకో దౌడికి వెళ్తాడు. కానీ ఈ రకంగా మీరు డీజీపీలుగా ఐజీపీల పోస్టుల కోసం ఈరోజు ఇప్పుడు చిత్తూరు ఎస్పీయో లేకపోతే ఈస్ట్ గోదావరి ఎస్పీయో వాళ్ళిద్దరిని చంపేయడానికి కారణం ఏంటి, ఎన్కౌంటర్ చేయడానికి, వాటర్ ఎన్కౌంటర్ చేయడానికి కారణం ఏంటి? హోమ్ మినిస్టర్ అంతా చెప్పిందని. అనిత చేయడానికి కారణం ఏంటి? వీళ్ళిద్దరు బతుకుంటే ఇది ఒక చర్చ జరుగుద్ది, చర్చ జరగకూడదు. ఇప్పుడు మీడియా వాళ్ళంతా ఆ పాపను రేప్ చేసినోడు కనపడతా ఉంటే మీడియా డిబేట్లు పెడతారు. కాబట్టి వాడు చచ్చిపోతే వన్స్ ఫర్ ఆల్ ఈ రోజుతో అయిపోతుంది, అమ్మయ్య మనం సేఫ్. కాలికి దెబ్బ తగిలితే దానికి ఆ కాలుకి కొంచెం పుండుకి మందేసుకొని
చేసుకోవాలి, కాళ్ళు నరికేసుకోవాలి, ఇంకంతే. మనకు తెలిసిన న్యాయం ఏంటి అంటే, నాకు తెలిసి పవన్ కళ్యాణ్ చట్టాలు తయారు చేస్తాను, ఆడపిల్లని పట్టుకోవాలంటే భయపడతారు అంటే నేను అనుకున్నాను కఠినమైనటువంటి న్యాయం పరిపాలన చేస్తాడేమో అనుకున్నాను. కానీ ఇగో ఇట్లా చేస్తాడో నేనైతే ఊహించలేదండి. లా అండ్ ఆర్డర్ని రేప్ చేయగానే వాడు సూసైడ్ చేసుకొని చచ్చిపోయేటట్టు సాయంత్రానికి ఎస్పీలని డిఎస్పీలని పంపించేసి సిఐల్ని పంపించేసి వాడిని కొట్టి చెరువులో పడేసి ఎవడో మాట్లాడొద్దు అని చెప్పి బాధిత కుటుంబాలని గొడవ పెడితే వాళ్ళు ఎవడు మాట్లాడరు. మాట్లాడకపోయినందువల్ల ఎంతకాలం 3 సంవత్సరాలు ఉంటారు. తర్వాత ఏమవుద్ది, ఒక రిపోర్ట్ వస్తుంది, నాలాంటోడు ఎవడో ఉంటాడు గవర్నమెంట్లో, రిపోర్ట్ మీద ఎఫ్ఐఆర్ అయింది. 302 కింద అనిత గారు A1 ముద్దాయిగా, ఆమె చెప్తేనే చేశానంటే సిపిఎస్పీ అంటాడు, ఆయన చెప్తే చేశానని సిఐ అంటాడు, నేను చెప్తే చేశానంటే కానిస్టేబుల్ అంటాడు. కానిస్టేబుల్ దగ్గర నుంచి హోమ్ మినిస్టర్ డీజీపీ దాకా రికార్డు బిల్డప్ అయిపోద్ది. శంకరగిరి మాన్యాలే ఏమైపోద్దమ్మా, హోమ్ మినిస్టర్గా శాశ్వతంగా సెలెస్కుని ఉండిపోతావేంటి నువ్వు? మాట్లాడేటప్పుడు చేసే పని ఏదో ఒకరోజు మనకు ఉరితాడవుతుంది అన్నట్టు ఆలోచన చెయ్యి. అంతేగాని ఊరికి అధికారం ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ఇప్పటికే నిన్ను చాలా గొడవ ఎట్టంటామే ఎట్టెక్కిందని మీ మీద మీమ్స్ జోకులు వేసుకుంటున్నారు. అది ఒకటి గమనించుకోండి. తమరు నుంచుంటే రేపొద్దున డిపాజిట్లు వచ్చే పరిస్థితి కూడా లేదా. పాయకరావుపేటలో మీరు కనపడితే పాయకరావుపేటలో రాళ్ళు రప్పలు తీసుకొని కొట్టేటట్టున్నారు హోమ్ మినిస్టర్ గారు. ముందు చూసుకోండి, అది ముందు మన కాన్స్టిట్యున్సీలో మనం చూసుకోండి. సో సారీ, డైవర్ట్ అయింది. అయితే సిఐడి పోలీస్ వాళ్ళు ఒక మెమో ఫైల్ చేశారండి. ఈ మెమో ఏంటో నేను చదువుతా. అసలు హెరిటేజ్ సంస్థకి ఎలా ఆస్తులు పెరిగినాయి అనేది పూర్తిగా వాళ్ళు రాసుకొచ్చారు. డ్యూరింగ్ ది ఇయర్ 1992 శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఇది సిఐడి పోలీసులు, ఏపీ సిఐడి పోలీసులు హైకోర్టులో వేసినటువంటి డాక్యుమెంటు. ఇది నేను వేసిన డాక్యుమెంట్ కాదు, దీంట్లో చదివే కంటెంట్స్ నాకు సంబంధం లేదు. ఇన్ని ఆధారాలు ఉంచుకొని ఈరోజు కేసు ఎలా క్లోజ్ చేస్తారో అనేది నేను రేపొద్దున కోర్టులో ఎటు ఆర్గ్యూ చేస్తాము. ఆ చట్టం తన పని తాను చేసుకుపోతే అదేం పెద్ద విషయమేం కాదు. కోర్టులో జరిగే ఆర్గ్యుమెంటు ప్రజా న్యాయస్థానంలో జరగాలి. కోర్టులో రేపు ఏం జరగబోతుందో ప్రజలు తెలుసుకోవాలి. ఆస్తులు ఈ విధంగా పెంచుకొని నంగనాచి కబుర్లు ఆడితే ప్రజలు అప్రిషియేట్ చేయరు. ఒక ముఖ్యమంత్రిగా, అత్యంత నిజాయితీగా పనిచేసిన ముఖ్యమంత్రిని ఐ డోంట్ టాలరేట్ ఎనీథింగ్ కాదు, జరిగేది అట్లా డోర్ వేయగానే జరిగే వ్యాపారాలన్నీ ఇవే. 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకునే వ్యవస్థ. పాపం మ్యాజిన్ గడ్డం ఒకటి పెట్టుకొని గడ్డం చేయించుకోవడానికి కూడా డబ్బులు లేవేమో అనుకుంటారు నారా లోకేష్ని చూస్తే. ఓ తెల్ల చొక్కా ఒకటి వేసుకొని ఏమి తెలియని అమాయకంగా ₹1 కూడా, సాయంత్రానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నామో, దేంట్లో డబ్బులు వస్తున్నాయో అని లెక్క వేసుకొని డైరీలో రాసుకోకపోతే ఇంటికి వెళ్ళే ప్రసక్తే లేదు ఆయన. ప్రజలారా, ఇలాంటి వాళ్ళకి మీరు అధికారం ఇచ్చి ఈరోజు మనం పేదవాళ్ళం అయిపోతున్నాం, మనం ఈరోజు తినడానికి తిండి లేకుండా అయిపోతున్నాం, మనం ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నాం. వీళ్ళు మాత్రం ఇదిగో ఈ విధంగా 4 కోట్ల నుంచి 4,000 కోట్ల రూపాయలకి అధికారాన్ని పెంచుకొని ఎంత తప్పుడు ప్రచారాలంటే, ఋషికొండ మీద కట్టిన బిల్డింగు ఈరోజు నేను డిబేట్ పెట్టారు, 550 బెడ్రూమ్లు అవసరమా జగన్ గారికి భారతీ గారికి అని. మరి ఆ బిల్డింగ్ ఇచ్చేయండి అయ్యా, జగన్మోహన్ రెడ్డి కట్టుకుంటే బిల్డింగు ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తుంది గవర్నమెంటు ఆయన పేరు మీద? జగన్మోహన్ రెడ్డి పేరు మీద ఆ బిల్డింగు ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు మీరు? ఎన్ని వందల డిబేట్లు పెట్టారు సార్. నన్ను అడిగారు ఓ రోజు ఋషికొండ మీద డిబేట్ మీద రండి శ్రావణ్ గారు అని, వెంకటకృష్ణ. నేను అడిగాను, ఆ ఋషికొండ బిల్డింగ్ ఎవరిది సార్, ఎవరి పేరు మీద కడుతున్నారో అన్న. ఆ ప్రభుత్వమే అన్నాడు. మరి ప్రభుత్వం కడితే నేను వచ్చి ఏం డిబేట్లో ఏం మాట్లాడతానో, అది ప్రభుత్వం దగ్గరే ఉంటుంది కదా, అది ప్రభుత్వానికి సంబంధించిన బిల్డింగ్ కదా, అదేమన్నా జగన్మోహన్ రెడ్డి పర్సనల్గా రేపొద్దున ఆయన ముఖ్యమంత్రి అయితే దాంట్లో ఉంటాడు, ఆయన ముఖ్యమంత్రి దిగిపోయిన తర్వాత ఇంకొక ముఖ్యమంత్రి వస్తాడు ఉంటాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు ఉండొచ్చు కదా దాంట్లో, రేపు మొన్న పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు ఉండొచ్చు కదా దాంట్లో. సో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఇప్పుడు 400 కోట్లకు ఒకరోజు యోగా చేశారు, అది దుర్వినియోగం కాదా? ఒక బిల్డింగ్ కట్టాడు 400 కోట్లతోటి ఉంటుంది, అది రేపొద్దున అది ప్రభుత్వం బిల్డింగే కదా, ఎవరు ఆస్తులు కాదు కదా. మరి దీని మీద ఎన్ని వేల డిబేట్లు, 100 డిబేట్లు పెట్టావు మనం, మీరు, నేను కాదు. అంటే ప్రజలను ఈ విధంగా మ్యానిపులేట్ చేయొచ్చా అనిత గారు? ప్రజలను ఈ విధంగా తప్పుదోవ పట్టించా మేడం? ఈ విధంగా మరి 100 కోట్ల రూపాయలకి ఎంత డిఫమేషన్ వేయాలి మీ మీద? అరే మనం మాట్లాడేదానికి మనం నోటి శుద్ధి ఉండాలి.
పెనాయిల్తో కడిగినా యాసిడ్తో కడిగినా ఆ కంపు పోకుండా ఉండే విధంగా మీరు మాట్లాడుతున్నారు. మీరు నిన్న అసెంబ్లీలో శాసన మండలిలో మీరు పెట్టే చర్చలకి ఈరోజు పోలీసులు చెప్పే డాక్యుమెంట్లకు ఏమైనా సంబంధం ఉందా? నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దల్ని. ఈరోజు ఏపీసీఐడి చేసిన ఆరోపణల మీద మీ ప్రభుత్వం బహిరంగ చర్చకు సిద్ధమా? ఈరోజు ఏపీసీఐడి హెరిటేజ్ సంస్థ, లింగంనేని సంస్థ మీద, మీ చంద్రబాబు నాయుడు కుటుంబం మీద, మీ నారా లోకేష్ రోల్ మీద, మీ మంత్రి నారాయణ మీద పాత్ర మీద చేసినటువంటి ఎలిగేషన్స్కి మీరు బహిరంగ చర్చకు సిద్ధమా? ఆధారాలతో నేను వస్తా, ఆధారాలతోటి మీరు రండి, ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉన్నాయి, రండి బహిరంగ చర్చ పెడదాం, టీవీ ఛానల్స్ అన్ని పిలుద్దాం, ప్రజలకు వాస్తవాలు చెప్దాం. నేనేం ఎమ్మెల్యేని కాదు, నేను వచ్చి అసెంబ్లీలో మాట్లాడటానికి. నేను ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో అయితే దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ, అక్కడే తెలుసుకునేవాడిని. బట్ నేను ఒక సాధారణమైన న్యాయవాదిని కాదు కాబట్టి నేను బహిరంగ చర్చగా ప్రజల్లోనే అడుగుతున్నాను, రండి ప్రజల కోసం చర్చ. పోనీ మీ స్థాయి తగ్గించుకొని మీరు రావద్దు. మీరు ఒక న్యాయవాదినో లేకపోతే ఎవరినో మీ అధికారిక ప్రతినిధులుగా ఉన్న వాళ్ళని ఒకళ్ళని పంపించండి, చర్చ పెడదాం, బహిరంగ చర్చ, వాస్తవాలు చెప్దాం ప్రజలకి. అది వదిలేసేసి దుమారాలు, అటాక్లు దేనికోసం? ఎవరి ప్రోత్సాహం కోసం, ఎవరి ప్రేమకో, ఎవరి అప్రిసియేషన్ కోసం, ఎవరు మిమ్మల్ని అబ్బా బాగా మాట్లాడామని భువనేశ్వరి గారు అనాలనమ్మా మీ బాధ? అనిత గారు, ఒక అబ్బాయి చచ్చిపోయి, ఒక అమ్మాయి చచ్చిపోయి ఆమెను రేప్ చేశాడని ఎలిగేషన్ ఉన్న అతను చనిపోతే 2 సెకండ్ స్టేట్మెంటా? హెరిటేజ్ మీద 1.5 గంటన్నర ప్రెస్ మీటా? ఇక్కడే అర్థమైపోవటంలా మీ వెస్టర్డ్ ఇంట్రెస్ట్ ఏంటో. భువనేశ్వరి గారు అబ్బా అనిత అద్భుతంగా మాట్లాడింది అని ఇంటికి పిలిచి పూలు, గాజులు, చీర పెట్టి బొట్టు పెడతారు అనుకుంటున్నారేమో. ఏమీ ఉండరు. ఊరక మీరు స్వామి భక్తి ప్రదర్శించడానికి ఊరికే డిబేట్లు, ప్రెస్ మీట్లు పెట్టుకోవడం తప్ప ఏం ఉండదు అక్కడ. సినిమా ఇంటికి బ్రేక్ఫాస్ట్ కూడా పిలిచి ఒక ఇడ్లీ ముక్క కూడా బెటర్ మీకు. మీరు అక్కడే ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఏపీసీఐడి రాసినటువంటి మెమోలు నేను చెప్తా. శ్రీ నారా డ్యూరింగ్ ది ఇయర్ 1992 శ్రీ చంద్రబాబు నాయుడు అలాంగ్ విత్ 6 others incorporated a company named హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. 1992లో చంద్రబాబు నాయుడు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టాడంటండి, ప్రైవేట్ లిమిటెడ్. ఇన్ ది ఇయర్ 1994 హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ వెంట్ ఫర్ ఏ పబ్లిక్ ఇష్యూ టు రైజ్ రిసోర్సెస్ అండ్ ఇట్స్ షేర్ ఆర్ లిస్టెడ్ BSE సెన్స్. ఇన్ ది ఇయర్ 2013 ది నేమ్ ఆఫ్ ది కంపెనీ వాజ్ చేంజ్ టు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. శ్రీ నారా లోకేష్ ఇప్పుడున్నటువంటి మంత్రి A14 అంటే ఆ కేసులో అక్యూజ్డ్ నెంబర్ 14 యాక్టెడ్ యాజ్ ఎ వరల్డ్ టైమ్ డైరెక్టర్ ఆఫ్ హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్రమ్ 1/7/2008 నుంచి 29/6/2013. ఈ హెరిటేజ్ ఫుడ్స్కి ఫుల్ టైమ్ డైరెక్టర్గా నారా లోకేష్ ఉన్నాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు? 1/7/2008 నుంచి 29/6/2013 వరకు. నారా లోకేష్ ఆల్సో యాక్టెడ్ యాజ్ ఎ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్రమ్ 29/6/2013 టు 31/3/2017. ఆయన మినిస్టర్గా ఉన్న కాలంలో కూడా, ఎందుకంటే 2014-19 కాలంలో ఆయన మినిస్టర్గా ఉన్నాడు ఈ రాష్ట్రానికి. ఆయన మినిస్టర్గా ఉన్న కాలంలో కూడా హెరిటేజ్ ఫుడ్స్కి నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నాడు నారా లోకేష్. శ్రీ నారా లోకేష్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ ఇండివిజువల్ షేర్ హోల్డర్ ఆఫ్ ది హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఈ యాక్టెడ్ యాజ్ వన్ ఆఫ్ ది కీ మేనేజ్మెంట్ పర్సనల్ టిల్ 2017. 2017 వరకు చాలా కీలకమైన పొజిషన్లో హెరిటేజ్ సంస్థలో ఉన్నాడు. ఫర్దర్ హీ హ్యాడ్ 23,66,400 షేర్లు, దట్ మీన్స్ 10.20 షేర్ ఆఫ్ హిజ్ నేమ్. నారా లోకేష్కి ఇప్పటికీ కూడా హెరిటేజ్ సంస్థలో 23,66,400 షేర్లు ఉన్నాయంట, అకార్డింగ్ టు ఏపీసీఐడి యొక్క స్టేట్మెంట్ ప్రకారం. శ్రీ నారా భువనేశ్వరి మేడం గారు హూ ఈజ్ ద మదర్ ఆఫ్ ది నారా లోకేష్ ఈజ్ ది వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ అండ్ షీ హ్యాడ్ 53,30,800 షేర్లు ఉన్నాయి. అంటే 22.98% భువనేశ్వరి గారి షేర్ ఉంది. శ్రీ నారా బ్రాహ్మణి అంటే వైఫ్ ఆఫ్ నారా లోకేష్, who is the wife of Sri Nara Lokesh, had 1,01,300 shares, which is 44% of the share. So Nara Bhuvaneshwari gariki, Nara Brahmani gariki. As per financials of the 2014-15, the other close friends and relatives of Sri Nara Lokesh, ante Nara Lokesh friend relative V Nagaraju Naidu, అతనికి 58,000 షేర్లు, 25% 25.025
శాతం షేర్ హోల్డర్స్ ఉన్నాయి. ఇంకొక ఆయన ఉన్నాడు అసెంబ్లీలో, ఇక్కడ కళ్ళజోడు పెడతాడు అసెంబ్లీలోకి, ఆయన మ్యాన్సన్ హౌస్ బాలకృష్ణ అంటారు. ఆ బాలకృష్ణ గారు అంటే నిక్నేమ్, సోషల్ మీడియాలో వచ్చి నిక్నేమ్, ఆయన పేరేందో నందమూరి బాలకృష్ణ, బట్ నిక్నేమ్ అట్లా ఆ మాట అంటారు. శ్రీ నందమూరి బాలకృష్ణ హ్యాడ్ 6,820 షేర్లు. అంటే ఈ హెరిటేజ్ సంస్థలో వీళ్ళందరికీ షేర్లు ఉన్నాయి, భాగస్వామ్యం. సరే షేర్లు ఉన్నాయి, నేనేం తప్పు అనటం లేదు. నేను ఈ షేర్ల వల్ల ఈ హెరిటేజ్ సంస్థకి ఏం జరిగింది, మనకేం జరిగింది, రాష్ట్రానికి ఎలా అన్యాయం జరిగింది అనేది ఐ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్. The old-time director and thereafter designated as a non-executive director had no change to the management position in respective directors of the Board of Investigation so far. The family members of Sri Nara Lokesh and their companies held the shareholders of more than 56%. నారా లోకేష్కి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ 56% షేర్ హోల్డర్స్గా ఉన్నారు దీంట్లో. దే హ్యావ్ ఎ కంట్రోలింగ్ ఓవరాల్ ది కంపెనీ ఇంక్లూడింగ్ ది పవర్ టు అపాయింట్ ది బోర్డ్ విచ్ కుడ్ గెట్ యునానిమస్లీ అప్రూవల్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్. వీళ్ళు 56% హెరిటేజ్ ఫుడ్స్లో వీళ్ళ నారా భువనేశ్వరి గారికి, నారా బ్రాహ్మణి గారికి, నారా లోకేష్కి భాగస్వామ్యం ఉండటంతో వీళ్ళు డైరెక్టర్లను అపాయింట్ చేసేది వీళ్ళే. పూర్తి స్థాయిలో ఈ మేనేజ్మెంట్ కంట్రోలు ఈ నారా లోకేష్ యొక్క అంటే వీళ్ళ ఫ్యామిలీలోనే ఉంది అనేది సిఐడి వాళ్ళ అభియోగం. విత్ ది ఈ అపాయింట్లో ది ల్యాండ్ ఫుడ్స్ బ్రాండ్ దే హ్యావ్ ఎ పవర్ టు ఇంక్లూడింగ్ ది పవర్ టు అపాయింట్ బోర్డ్ విచ్ కుడ్ యునానిమస్లీ అప్రూవల్ ఆఫ్ ది land purchases made in the name of Heritage Foods were approved through the board controlled by A114 in family members. With the equipped information that the capital for the successive state of Andhra Pradesh is going to be selected in and around Tadepalli, Tulluru and Mangalagiri mandals, A6 under the de facto operational and functional control of A14 secured a resolution passed by the board on R17/2014. 1/7/2014కి నారా లోకేష్ ఈ ఫుల్ టైం డైరెక్టర్గా ఈ కంపెనీకి ఉన్నారు. ఈయన ఆధ్వర్యంలో ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. ఏమని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాడేపల్లి, తుళ్ళూరు, మంగళగిరి మధ్యలో క్యాపిటల్ రాబోతుంది కాబట్టి ఒక బోర్డు రెజల్యూషన్ ద్వారా ఇక్కడ భూములు కొనాలి అనేటువంటి ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. ఎందుకు కొనాలండి భూములు ఆంధ్రప్రదేశ్లో హెరిటేజ్? అదే సందర్భంలో ఎందుకు కొనాలి? ఆ ప్రాంతాల్లోనే ఎందుకు కొనాలి? ది పర్చేజ్ ఆఫ్ ల్యాండ్ బిలాంగ్ టు సో అండ్ సో రెసిడెంట్ ఆఫ్ సో అండ్ సో యాజ్ పర్ ది మోర్ ఎక్స్క్లూడివ్ రిజిస్ట్రేషన్ అండ్ ఆన్ ఇండివిజువల్ ఛార్జెస్. లేటర్ ఆన్ 7/7/2014 MS Heritage Foods Limited by similar process purchased an extent of 7.21 acres of land from so and so by document number 5864 of 2014, 5865 of 2014, 5866 of 2014, 5867 of 2014, 5868 of 2014, 5869 of 2014 of SRO Pedakakani. This said transaction was reflected formally on 37/2014 by the Board of Directors in which A14 participated in security to the guise of corporation compliance. నారా లోకేష్ ప్రత్యేకంగా కూర్చొని నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈ సేల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా హెరిటేజ్ ఫుడ్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాపిటల్ సిటీ వస్తుంది, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ జరుగుతుంది, క్యాపిటల్ సిటీ వస్తుందని ఇక్కడ భూములు కొన్నారు. దిస్ ఈస్ ద ఫస్ట్ ప్లాన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. నెంబర్ 2, మిస్టర్ నారా లోకేష్ ఇప్పుడు నేను అడుగుతున్న ఏపీసీఐడి వాళ్ళని, ఇన్ని డాక్యుమెంట్లు మీ దగ్గర పెట్టుకొని ఏ రోజు కేసు ఎట్లా క్లోజ్ చేస్తారు ఏసీబీ కోర్టులో? చెప్పండి రాష్ట్ర ప్రజలకి. ఏమనుకుంటున్నారు మీరు? ఈరోజు చేసేస్తూ ఉంటారు, రేపొద్దున గవర్నమెంట్ మారుద్ది. చంద్రబాబు నాయుడు నారా లోకేష్ దగ్గర డబ్బులు తీసుకొని కేసులు క్లోజ్ చేశారని ఏపీసీఐడి డిఐజీఓ ఆఫీసర్లో ఉంటారు, రిటైర్డ్ అయిపోయి ఉంటాడు. ఎక్కడికి పోతారు మీరు? దొరకరా? హైదరాబాద్ వెళ్తారు, మహా అయితే ఢిల్లీ వెళ్తారు, ఢిల్లీ నుంచి ఆ పక్కనే ఉన్న ఊటీయో కొడైకెనాల్ వెళ్తారు, అక్కడ నుంచి మున్నార్ వెళ్తారు, లేకపోతే మహా అయితే హిమాచల్ ప్రదేశ్ వెళ్తారు, ఊటీ కులా మెనాలి.
అక్కడ నుంచైనా హెలికాప్టర్లో నుంచి తీసుకొస్తారు కదా విజయవాడ సెంట్రల్ జైలుకి, సారీ రాజమండ్రి సెంట్రల్ జైలుకి. 4 రోజులు ఉంటారు, 2 నెలలు ఉంటారు, 3 నెలలు ఉంటారు. తర్వాత ఎక్కడికి వెళ్తారు? మీరు 2023లో డాక్యుమెంట్ ఫైల్ చేశారు. నారా లోకేష్ దొంగ, చంద్రబాబు నాయుడు పచ్చి దొంగ, భువనేశ్వరి వీళ్ళందరూ కూడా దొంగలు, వీళ్ళంతా డబ్బులు తీసుకున్నారు, వీళ్ళంతా ల్యాండ్లు కొన్నారని ఈ డాక్యుమెంట్ నిలిచిపోలేదా? ఎస్పీ గారు, డిఐజీ, సిపిసిఐడి, మీరు వేసిన డాక్యుమెంట్లు మెన్ మే లై, డాక్యుమెంట్ మే నాట్. మనుషులు అబద్ధం చెప్పొచ్చు, డాక్యుమెంట్ ఎప్పటికీ అబద్ధం చెప్పదు. దిస్ ఈజ్ అ రికార్డ్. వేర్ ఎవర్ యూ గో ఇట్ విల్ ఫాలో, ఇట్ విల్ ఫాలోస్ యూ. డాక్యుమెంట్ ఎక్కడికి బాదు. ఈరోజు తప్పించుకుంటారు, ఎక్కడికి పోతారు? ఏం రాసిందో ఏపీసీఐడి వినిపిస్తా. నారా లోకేష్ A14 played a crucial role to get the land on the same heritage in the name of Heritage Limited and Lingamaneni Venkata Giridhar and others which is abutting to the lands previously purchased. In pursuance of the above resolution, on 8/9/2014, Heritage Foods Limited obtained a sale deeds of an extent of 2.46 cents of land from Cherukuri Venkata Giridhar, Srinagar Colony, Vijayawada, white document number 8024-8025 of SRO అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ పెదకాకాని, acre 1.35 cents from LEPL Projects Private Limited, white document number 8025 of 2014, SRO of Pedakakani, and acre 3.20 cents from Lingamaneni Infrastructure Private Limited, white document number 8027 of 2014, 8028 of 2014 of SRO Pedakakani, showing its cost of rupees 8 lakh per acre. Sri Lingamaneni Ramesh had a nexus with the then CM of offering the guest house beside Krishna River at house number 3.303/781/1 Karakatta Road, Undavalli, Tadapalli Mandalam, Guntur District for the residents of the then CM of M. Chandrababu Naidu on free of cost basis. The tailor-made primary alignment of IRR also caused benefit to the lands of Lingamaneni by way of withdrawal gain to their lands which came to be the adjacent to the IRR. లింగమనేని కొన్న ఆస్తులు, హెరిటేజ్ ఫుడ్స్ కొన్న ఆస్తులు, ఈ ఏదైతే సంస్థ LEEP ఈ సంస్థలు కొన్న ఆస్తులు ఇవన్నీ కూడా రాజధాని రావడానికి ముందు 1,00,000కి 2,00,000కి 3,00,000కి కొనేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మాత్రం ఆ దారి గుండా వెళ్లకుండా దాని పక్క నుండి వెళ్ళే విధంగా ప్లాన్ చేసి హెరిటేజ్ సంస్థల విలువ ఈరోజు ఎన్ని వేల కోట్ల రెట్లు పెరిగిందో అని ఒక ఇంప్రెషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. మరి పెరుగుతాయి. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ హస్బెండ్ అయినప్పుడు పెరగకుండా ఎలా ఉంటాయి హెరిటేజ్ విలువ? శ్రీ లింగంనేని ఇన్ ఆర్డర్ టు అరైజ్ ఎనీ సో త్రూ ఎంప్లాయీస్ ఆఫ్ ఏపీసీఆర్డీఏ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, రాష్ట్ర ప్రజలు గమనించాలి, ఏపీసీఆర్డీఏ అధికారులు కూడా గమనించాలి. త్రూ ది ఎంప్లాయీస్ ఆఫ్ ఏపీసీఆర్డీఏ, the master plan was made to change the IRR alignment to suit the needs of A3 and A4 and their companies, entities and Heritage Foods Private Limited at the instance of A1 and A2 and A14 others. నారాయణ, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఏపీసీఆర్డీఏ అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఐఆర్ఆర్ రోడ్డు అలైన్మెంట్ చేంజ్ అయ్యే విధంగా చేశారు. This resulted in huge wrongful gain to the lands of the accused A3 and A4 as the alignment was shifted 2-3 kilometers southwards nearer to the lands of Lingamaneni. అంటే ఆ లింగమనేని ఎక్కడైతే ల్యాండ్స్ కొన్నాడో అక్కడికే ఇన్నర్ రింగ్ రోడ్డు మొత్తాన్ని అలైన్మెంట్ మొత్తాన్ని తీసుకుని వెళ్ళారు. అది 2-3 కిలోమీటర్ల అవతలకి ఇన్నర్ రింగ్ రోడ్ని మ్యానిపులేట్ చేశారు. మరి గెస్ట్ హౌస్లు ఇవ్వక, రెస్ట్ హౌస్లు ఇవ్వక ఏం చేస్తారు చెప్పండి? ముఖ్యమంత్రి గారు మాట్లాడేది నీతి, నిజాయితీ. నేను పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏం తింటారు సార్ అంటే నీతి, మధ్యాహ్నం లంచ్ ఏం చేస్తారంటే నిజాయితీ, సాయంత్రం స్నాక్స్ ఏం తింటారంటే స్వచ్ఛత, సార్ నైట్ పడుకునే ముందు సార్ అంటే ఈ 3 కలిపిన జ్యూస్. మరి వారి ఇంటర్వ్యూ అలాగే ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి ఇంటర్వ్యూలు, నారా లోకేష్ ఇంటర్వ్యూలు.
ఈరోజు భువనేశ్వరి గారు మాట్లాడింది కూడా అలాగే ఉంది. రాష్ట్ర ప్రజలు పిచ్చివాళ్ళు అనుకుంటే ఎట్లా అంటే ఎట్లా? వ్యవస్థలు మీరు ఈరోజు ముఖ్యమంత్రి కాకపోతే ఈ కేసులన్నీ మీ మెడకు చుట్టుకొని 10 సంవత్సరాలైన జైల్లో ఉండేవాళ్ళు మీరు. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను నేను. ఇవన్నీ తెలిసి ఎందుకు మాట్లాడటం లేదు పవన్ కళ్యాణ్? ఎక్కడ దాక్కున్నారు పవన్ కళ్యాణ్? అరే మనం మాట్లాడేది పొద్దున్న లెగిస్తే నీతి, నిజాయితీ, స్వచ్ఛత, ప్యూరిటీ ఇది మాట్లాడతారు. లోపల చేసేవన్నీ ఇవి. రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని 164 సీట్లతో అధికారం ఇస్తే మీరు రాష్ట్ర ప్రజల సొమ్ముని, రాష్ట్ర ప్రజల ఆస్తుల్ని ఈ విధంగా కోటాను కోట్ల రూపాయలు దోచుకుంటుంటే మీ ప్రభుత్వం స్వచ్ఛతగా నిలబడుతుంది అంటే ఓ పక్క మీ ఎమ్మెల్యేలేమో ఇసుకలో, మట్టిలో, మైనింగ్లో, లిక్కర్లో రాష్ట్ర ప్రజలను పీల్చి పిప్పు చేసి పడేస్తున్నారు. అరే మీ ఎంపీ ప్రాజెక్టు చేస్తుంటే ఎమ్మెల్యే డబ్బులు ఎమ్మెల్యేకి షేర్ ఇవ్వకపోతే ఎంపీని పని చేయనట్లేదయ్యా మీ పార్టీలో. రెవెన్యూ మినిస్టర్ ఆయన జల్సాలు, ఆయన విలాసాలు తప్ప పనిచేయడు. కార్మిక శాఖ మంత్రి ఆయన డ్యాన్సులు, ఆయన పాటలు తప్ప పనిచేయడు. హోంశాఖ మంత్రి ఇంకా మీకు చెప్పేదేం లేదు మేడం గారి గురించి. ఏం మాట్లాడదామన్నా మహిళ అయిపోతారు. హెరిటేజ్ సీఈఓగా పనిచేయటం, హెరిటేజ్ని ప్రమోట్ చేయడానికి ఆవిడ సేల్స్ చీఫ్గా అవతారం ఎత్తారు. పాప అచ్చెన్నాయుడు ఆయన బరువు తగ్గే పనిలో ఆయన ఉన్నాడు. ఆయన ఆలోచనలు ఆయనే. మరి మంత్రులందరూ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ టైంలో వేశారో కానీ ఆ సనాతన డ్రెస్సు ఆ రోజు నుంచి పట్టుకుంది ఆయనకి శని. తిరుమల వెంకటేశ్వర స్వామి మీద అబద్ధం చెప్పి ఆ డ్రెస్ వేసుకున్నారు. ఇక అంతే, ఇక ఆ రోజు పట్టుకుంది. ఆ డ్రెస్ చూస్తే నిద్ర పట్టడంలో మళ్ళీ ఎందుకు అంటే నైట్ కల్లోకి వచ్చేస్తుంది, వెంకటేశ్వర స్వామి కల్లోకి వచ్చేస్తున్నారు. ఏమరా పాపాత్ముడా, ఎన్ని అబద్ధాలు చెప్పావురా, ఎంత దారుణాలు చేసావురా, ఏమైపోయిందిరా నీకు, నేను చక్కగా ఏదో ఉప ముఖ్యమంత్రి పోస్ట్ ఇచ్చాను, ఆ పోస్ట్ చేసుకోవచ్చు, ఇంకేం కావాలి నీకు అని ఆ వెంకటేశ్వర స్వామి కల్లోకి వచ్చి ఆయన్ని నిద్రపోనీయటం లేదు. నామాలు ఒకరోజు నామాలు పెడుతున్నారు, ఏం నామాలు పెడుతున్నారో అర్థం కావట్లేదు. ఊది నోట్లో వేసుకుంటున్నాడు, అయినా పాపం పరిహారం కావట్లా. ఎక్కడికి పోతే పాపం పరిహారం? నువ్వు పెట్టుకుంది ఎవరితో? కలియుగ దైవంతో పెట్టుకున్నావు. ఎక్కడికి పోతారు సార్? గాప్ చూపు సంబారబుడ్డి ఒక్కడు మాట్లాడటం లేదు ఈరోజు తిరుమల లడ్డు గురించి, తిరుమల లడ్డూలో ఆవు కొవ్వు, పంది కొవ్వు గురించి ఎవరు మాట్లాడటం లేదు. ఎవరు మాట్లాడొద్దు అని చెప్పారంట. చంద్రబాబు నాయుడు కూడా కనీసం హెరిటేజ్ మీద ఇటు తిరిగి డమాల్. ఆయన ఎవరో మొన్న పార్లమెంట్లో కిచ్ పడిపోయింది, షేర్ పడిపోయినట్టు 4,000 కోట్లు పడిపోయాయి షేర్ వాల్యూ. 4,000, నాకు తెలిసి 2,000 కోట్లు ఎంతో స్టాక్ మార్కెట్లో నష్టం వచ్చింది ఒక 3 రోజుల్లో. ఎక్కడికి పోద్ది? పాపం ఇంతకుముందు కేసులన్నీ సక్సెస్ఫుల్గా క్లోజ్ చేసుకున్నాడు. అంటే మీ పాపం పండింది అని చెప్పడానికి ఇవన్నీ ముచ్చుతోరణకలు. ఇంతకుముందు పెట్టిన లిక్కర్ స్కాము, తర్వాత ల్యాండ్, రాజధాని భూముల అసైన్మెంట్ ల్యాండు అండ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లు 3 ఐఏఎస్ ఆఫీసర్లు కంప్లైంట్లు పెట్టారు. సో మీరు కేసులు క్లోజ్ చేసుకున్నారు కాబట్టి ఐఏఎస్ ఆఫీసర్లు ఎవడు వచ్చి కేసులు క్లోజ్ చేయదు. దానిలో మీ కర్మగాలి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు. ఈ 4వ కేసులో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు పిటిషనర్ అయిపోయినారు. ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు వచ్చి అడ్డం పడ్డారు. నేను చెప్తున్నా ఖచ్చితంగా ఈ కేసులో మీ బెయిల్ క్యాన్సిల్ చేయించడం ఖాయం. ఈ కేసుని సిబిఐకి అడగటం ఖాయం. ఎందుకు ముఖ్యమంత్రి అక్యూజ్డ్ కింద డీజీపీ ఎట్ట పనిచేస్తాడు? ఇప్పుడు మీ ఏపీ సిఐడి డిఐజీ ఎవరి కింద పనిచేస్తాడు? అక్యూజ్డ్ కింద పనిచేస్తున్నాడు. అక్యూజ్డ్ కింద పనిచేసే ఏపీ డిఐజీ, సిఐడి డిఐజీ నీకు ఫేవర్గా రాయక నీకు అగెనిస్ట్గా ఎందుకు రాస్తాడు అనేది రేపు కోర్టులో ఆర్గ్యుమెంట్. సో వ్యవస్థలని ఈ విధంగా వాడుకుంటూ మీరు ప్రజలకి మంచి సంకేతం, మంచి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాల్సిన మీరు ప్రజల దగ్గర నీతి కబుర్లు చెప్తే ఎట్లా కుదురుతుంది? పెదరాయుడు సినిమాలో మోహన్ బాబు డైలాగులు చెప్తే ఎట్లా కుదురుతుంది? అవ్వదు. ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. చంద్రబాబు నాయుడు గారు, మీ ఎమ్మెల్యేలు
మీరు ప్రజా సంక్షేమం మీద ప్రజల కోసం పరిపాలించటంలా 164 సీట్లు మీకు ఎందుకు ఇచ్చారు అంటే ఎంత దోచుకున్నామరాయా అంటే మనం ఇంకోసారి అధికారంలోకి వస్తామో లేదో తెలియదు, పర్మనెంట్గా మన ఆంధ్రప్రదేశ్ నుంచి మకాం ఎత్తేసి ఏదో దేశంలో ఒక దీవి కొనుక్కొని, ఆయన పేరు ఏదో ఉన్నాడు, ఆయన పేరేంటి కర్ణాటకలో స్వామి నిత్యానంద స్వామి కొనుక్కున్నట్టు ఒక దీవి కొనుక్కొని ఇంకా ఆ దీవిలో ఉంటామే మీరు. అక్కడ మీరు ఆంధ్రప్రదేశ్లో అయితే భవిష్యత్తులో ఉండే పరిస్థితే కనపడలా. ఒక నిత్యానంద స్వామిలాగా ఒక దీవి కొనుక్కొని ఆ దీవుల్లో ఉండాల్సిందే మీరు. దానికోసం పోగేసుకున్నట్టు ఉంది డబ్బులన్నీ. ఎందుకు ఇన్ని తప్పులు చేసిన తర్వాత రేపెవరు చట్టం వదలదు కదా సార్. నేను వాళ్ళ శాపాలు పెట్టడంలా, వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు అని మీ మీద ఆరోపణలు ఉన్నాయి, ఈరోజు క్లోజ్ అయినాయి, రేపు రీఓపెన్ అవుతాయి. రేపు రీఓపెన్ అయితే ఏమవుతుంది పరిస్థితి మీది? జైల్లోనేగా శేష జీవితం, శేష జీవితం జైల్లోనే, ఎక్కడికి పోదు. చట్టం అనేది చాలా పొడవైంది చంద్రబాబు నాయుడు గారు, చట్టం చేతులు చాలా పెద్దవంట, ఎక్కడికి పోవు. సో వీళ్ళు ఏం చేశారు అంటే ది చేంజ్ అలైన్మెంట్ ఆల్సో బెనిఫిటెడ్ ది ల్యాండ్స్ ఆఫ్ 9.67 acres held by Mr. Heritage Foods. The suit, the requirement of the accused A1, A3, A4, A14 changed the alignment was shared with the master plan before notification, and finally the master plan was notified along with the tentative alignment of RR. Before notification you will change చేసి పడేశారు. ఫైనల్ చేంజ్ A1 appropriated the house of A3 with a free of cost as a quid pro quo, illegal gratification. లింగమనేని ఏం చేశాడు, నా భూములకి రేట్లు పెరిగేటట్టు చేశారు కదా సార్, ఇది కూడా తీసేసుకోండి, నా హౌస్ ఇచ్చేస్తానని ఇచ్చేసారు. దోస్ ఆఫ్టర్ ది రెజల్యూషన్ ఆఫ్ ది అబౌవ్ ల్యాండ్స్, ది A14 ఇన్ ప్రయర్ కాన్స్పిరసీ విత్ ది పబ్లిక్ సర్వెంట్స్ నోటిఫైడ్ నోటబుల్లీ A1 organized the decision making of the IRR element so as to avoid the passing through the IRR through their land, thereby protecting their lands from the forcible land acquisition. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మొత్తం అటు వెళ్లకుండా, వాళ్ళ ల్యాండ్లకుండా వెళ్లకుండా A1 ఎక్యూజ్డ్ మొత్తం అధికారులతో మాట్లాడి వీళ్ళ అడ్జసెంట్ ల్యాండ్లకుండా అలైన్మెంట్ వెళ్ళే విధంగా మొత్తం ప్లాన్ చేసి వాళ్ళ హెరిటేజ్ ఫుడ్స్కి 10 ఎకరాలు అంటే ఒక 5 లక్షలకి ల్యాండ్ కొంటే అది 50 కోట్లు అయిపోయేటట్టు, లింగమనేని 50 లక్షలు కొంటే అది 300 కోట్లు 200 కోట్లు ల్యాండ్ అయిపోయేటట్టు, ఈ విధంగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ని మొత్తాన్ని ప్లాన్ చేసి కొన్నారు. సో ఫైనల్గా నేనేం చెప్పదలుచుకున్నానంటే వీళ్ళు ఏం రాశారు అంటే, ఇవన్నీ చాలా ఉన్నాయిలండి, ఇంకా ఇవన్నీ చదివి ప్రజలకు బోరు కొట్టించడం ఎందుకని, ఇన్ వ్యూ ఆఫ్ ది ఎవిడెన్స్ and verified during the course of investigation, the key role played by A14 is the larger conspiracy relating to the design with the quite registered with the mind has been filed before this honorable court, adding A14 as the list of the accused. So ఇన్ని వందల డాక్యుమెంట్స్, ఇంత ఎలిగేషన్స్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఈ కేసులో చాలా ప్రధానమైన నిందితులు అని చెప్పే ప్రయత్నం చేసినప్పుడు ఈ ప్రయత్నాన్ని ఈరోజు ఏపీసీఐడి ఎలా వద్దంటుంది? ఈరోజు ఏపీసీఐడి ఎలాగా కేసును క్లోజ్ చేస్తుంది? ఈ సేల్ డీడ్ కూడా నేను ఒక్కసారి చదివిన తర్వాత నేను ఈ రాష్ట్ర ప్రజలకే ఈ విషయాన్ని వదిలేసి, అంటే ఇది చూడండి, విక్రయ దస్తావీజు రాయించుకున్నారు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, రిజిస్టర్ ఆఫీస్ రోడ్ 63541, డాక్యుమెంట్ నెంబర్ 8025 of 2024, SRO పెదకాకాని, నెంబర్ 1. నెంబర్ 2 విక్రయ దస్తావీజు డాక్యుమెంట్ నెంబర్ 8622 డేటెడ్ 7/10/2024, రాయించుకున్నవారు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. విక్రయ దస్తావీజు డాక్యుమెంట్ నెంబర్ 8621 డేటెడ్ 7/10/2014, రాయించుకున్నవారు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. విక్రయ దస్తావీజు రాయించుకున్నారు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ లింగమనేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, డాక్యుమెంట్ నెంబర్ 8028 డేటెడ్ 8/9/2014. డాక్యుమెంట్ హెరిటేజ్ రాయించుకున్నవారు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, రిజిస్టర్ ఆఫీస్ రోడ్ సోన్సా పంజాగుట్ట, రెండవ పార్టీ వారు లింగమనేరి ఇన్ఫోటిక్ ప్రైవేట్ లిమిటెడ్, డేటెడ్ 6/9/2014, డాక్యుమెంట్ నెంబర్ 8027. విక్రయ దస్తావీజు రాయించుకున్నవారు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్,
రెండవ పార్టీ వారు ఎల్ఈపిఎల్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, ఫార్మల్లీ నోన్ యాజ్ లింగంనేని ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది పేరు మార్చారు. డాక్యుమెంట్ నెంబర్ 8026/2014 ఎస్ఆర్ఓ పెదకాకాని. డాక్యుమెంట్ నెంబర్ కాదు, డేట్ 8/9/2014 వ్రాయించుకున్నారు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. రెండో పార్టీ వారు లింగమనేని. డాక్యుమెంట్ నెంబర్ 8024/2014. డాక్యుమెంట్ ఇది డేటెడ్ 7/10/2014. రెండవ పార్టీ వారు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున చైర్మన్ హెచ్ఆర్. డాక్యుమెంట్ నెంబర్ 8623/2014. రాష్ట్ర ప్రజలు ఈ డాక్యుమెంట్లు అంతా చూడాలి. ఎందుకంటే మనం వేగ్గా మాట్లాడితే మళ్ళీ లేనిపోయిన లీగల్ నోటీసులు వస్తాయి. ఎందుకు వేగ్గా మాట్లాడటం? ఏపీసీఐడి వాళ్ళ ఆరోపణలు, వీళ్ళ కొన్న డాక్యుమెంట్లు, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంటు, కేసు ఎస్టాబ్లిష్ అయిపోయింది. రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా దీని మీద ఆలోచన చేయాలి. ఈ విధంగా ఆ ప్రాపర్టీసు కొనేసుకొని వాళ్ళ ఆస్తులు పెంచుకుంటే మరి 4,000 కోట్లు అయింది, 40,000 కోట్లు కూడా అవుతాయి. డాక్యుమెంట్ డేటెడ్ 8/9/2014 వ్రాయించుకున్నవారు హెరిటేజ్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ రెండో పార్టీ వారు లింగమనేని. డాక్యుమెంట్ నెంబర్ 8024/2014. డాక్యుమెంట్ హెరిటేజ్ ఫుడ్ 8/9/2014 వ్రాయించుకున్నారు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 8025/2014. ఇవన్నీ అవే. 8027/2014, 8028/2014, 8621/2014, 8622/2014, 8623/2014. డాక్యుమెంట్ నెంబర్ 5867 వ్రాయించుకున్నవారు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డేటెడ్ 7/7/2014. ఇది ఒక డాక్యుమెంటు. ఇది డాక్యుమెంట్ నెంబర్ 5865/2014 డేటెడ్ 7/7/2014. ఇదొక డాక్యుమెంటు. వ్రాయించుకున్నవారు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, రిజిస్టర్ ఆఫీస్ రోడ్ 63541 పంజాగుట్ట హైదరాబాద్ తరపున వైస్ చైర్మన్ సిఎస్ కాళేశ్వరరావు వయసు 50 సంవత్సరములు. ఇది కూడా 5866/2014 డాక్యుమెంట్ నెంబర్. ఇది కూడా హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, రిజిస్టర్ ఆఫీసు 5869/2014. ఇది కూడా హెరిటేజ్ ఫుడ్సే. హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, రిజిస్టర్ ఆఫీస్ రోడ్ సో అండ్ సో. ఇది 5868/2014. ఈ డాక్యుమెంట్లు ఇంకా ఉన్న 29 డాక్యుమెంట్ల రూపంలో నేను అడుగుతున్నా సార్ని, హెరిటేజ్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ మేడం గారిని కూడా అడుగుతున్నా. మేడం గారు, ఒక సంస్థ ఒక చోట కంపెనీ పెట్టాలి అనుకుంటే సహజంగా ఒక 50 ఎకరాలు 100 ఎకరాల ప్రభుత్వానికి అప్లికేషన్ పెడుతుంది, వాళ్ళు ఇస్తారు, మీరు పెడతారు. పర్టికులర్గా అమరావతి పరిసర ప్రాంతాల్లో కాజా, అమరావతి, మంగళగిరి ఈ పరిసర ప్రాంతాల్లో ఇన్ని వందల ఎకరాలు కొనాల్సిన అవసరం ఏమొచ్చింది? రాజధాని క్యాపిటల్ బహుశా అమరావతి రాజధాని అంటే మేమందరం అనుకున్నాము ఇక్కడ రాజధాని పెడితే మా ప్రాంతంలో పెడితే ప్రాంతం డెవలప్ అవుద్ది అనుకున్నాం. కానీ ఈ విధంగా ల్యాండ్లు కొనేసేసుకొని హెరిటేజ్ ఫుడ్స్ పేరు మీద, లింగమనేని పేరు మీద ల్యాండ్లు కొనేసుకొని ఇప్పుడు ఈ ల్యాండ్లకు 100 కోట్ల రూపాయలు డెవలప్ అవ్వాలి కాబట్టి మాలాంటి వాళ్ళందరినీ పాములుగా వాడేసేసి అమరావతి క్యాపిటల్ అంటున్నారేమో అనిపిస్తుంది నాకు. మరి రేపొద్దున సిఆర్డీ అధికారులు మాకు ప్లాట్లు ఇవ్వటం లేదు, రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వరు, రోజు అమరావతి రైతులందరూ వెళ్ళి గొడవ పెడుతున్నారు. ఈ విధంగా హెరిటేజ్ ఫుడ్స్కి ల్యాండ్లు కొనుక్కొని అమరావతిలో ఈ అమరావతిని డెవలప్ చేయాలని చూస్తుంది. ఎవరి స్వార్థం కోసం? ప్రజల స్వార్థం కోసమా, మీ స్వార్థం కోసమా? సో కాబట్టి నేనేమంటానంటే రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించండి. ప్రతి సమస్యలో ప్రతి అంశంలో కేసులు క్లోజ్ చేసుకోవటం, మాట్లాడకుండా ఉండటం, ఎదురుదాడి చేయటం, మీడియాలో కథనాలు ప్రసారించటం, అవసరమైతే కేసులు వేయటం, మాలాంటి వాళ్ళని బెదిరించటం, ఇదిగో ఈ విధంగా చేసే అన్ని లొత్తుకోరు పనులు చేసి మాలాంటి వాళ్ళు మాట్లాడితే బురద జల్లుతున్నారా అంటే పొరపాటు, తప్పు. ప్రజలు అర్థం చేసుకోండి. నేను మాట్లాడిన దాంట్లో ఒక్కటి కూడా అవాస్తవం లేదు. ఏపీసీఐడి ఏదైతే ఆరోపణ చేసిందో హెరిటేజ్ ఫుడ్స్ మీద ఆ ఆరోపణలే మాట్లాడా.
హెరిటేజ్ ఫుడ్స్ ఏదైతే ఆధారాలతోటి సేల్ డీడ్లు కొనిందో ఆ సేల్ డీడ్లన్నీ రాష్ట్ర ప్రజల ముందు పెట్టా. ఒక్క సేల్ డీడ్ కూడా నేను మ్యానిపులేట్ చేసింది కాదు. ప్రతి సేల్ డీడ్ ఈరోజు మీడియా సోదరులకు ఇస్తా. ఇన్ని వందల ఎకరాలు ఎందుకు కొన్నారు, లింగమనేని ఎందుకు కొన్నారు, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఎందుకు మార్చారు, ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కేసులు ఎందుకు క్లోజ్ చేసుకుంటున్నారు, కేసులు క్లోజ్ చేసుకుంటే రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటారు, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా, ఈ ప్రశ్నలన్నింటినీ కూడా సమాధానం చెప్తీరా. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, మీ కూటమి ప్రభుత్వానికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది, రాసి పెట్టుకోండి. మీరు పవన్ కళ్యాణ్ స్పందించకపోవటమే దీనికి ఒక తార్కాణం. నేను మొన్నే చెప్పా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ ఇస్ అ క్రోకోడైల్ ఫెస్టివల్ అని. విన్నారా? వినలేదు. ఆపైన సార్ ఇంకా లడ్డూ గురించి వెంకటేశ్వర స్వామి కోపం వచ్చింది, తర్వాత మీ ఇష్టం అన్నా. విన్నారా? వినలేదు. అబ్బే లాగారు, రబ్బర్ బ్యాండ్ తెగిపోయింది. అంబటి రాంబాబు విషయంలో తప్పు చేశారు, కూటమి లడ్డు విషయంలో తప్పు చేశారు, హెరిటేజ్ విషయంలో మంత్రులను ఇన్వాల్వ్ చేసి తప్పు చేస్తున్నారు. మంత్రులకి ఏం సంబంధం? లా అండ్ ఆర్డర్ మొత్తం గాలికి ఎగిరిపోయింది. రాష్ట్రంలో అప్పులు పుట్టే పరిస్థితి లేదు, ఆర్థిక పరిస్థితి చితికిపోయింది, సూపర్ 6 అటకెక్కేసింది. రాష్ట్రంలో పరిపాలన మొత్తం సర్వనాశనం అయిపోయింది. రాష్ట్ర ప్రజలు ముఖం మీద ఉమ్మూస్తున్నారు, మీ ముఖాల మీద. జీవితంలో చరిత్రలో ఎప్పుడో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేదంట అని ఒక చరిత్రగా మీ పార్టీ అధికారం మిగిలిపోతుందని నేను కూడా మీకు ఒక శాపనార్థాన్ని పెడుతూ నా ప్రెస్ మీట్ ఎంతటితో ముగిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. మిత్రులు ఏమైనా ప్రశ్నలు అడగాలంటే అడగచ్చు. గత 3 రోజుల నుంచి 2024 ఎన్నికలకు సంబంధించి పరకాల ప్రభాకర్ గారు వేరే వెబ్సైట్లో ప్రస్తావించారు. దాని మీద ఎలా స్పందిస్తారు సార్? నేనైతే ఒక మాట చెప్పగలను సార్. ఎలక్షన్లో లోపల మ్యానిపులేషన్ ఎట్లా జరుగుతుందో పక్కన పెడితే, ఎలక్ట్రానిక్ మిషన్లో ఎలా జరుగుతుందో పక్కన పెడితే, అసలు ఎలక్షన్ ప్రాసెస్ మొత్తాన్ని మొదటి నుంచే ఒక పొల్యూట్ చేసేసి ప్రాసెస్ మొత్తాన్ని ప్రజాస్వామ్యాన్ని తొంగలో దొక్కే ప్రయత్నం జరుగుతుంది. దానికి ఆద్యులు చంద్రబాబు నాయుడు, దాన్ని కాన్స్పిరసీ డిజైన్ చేసింది ప్రధానమంత్రి మోడీ, దాన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసింది పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా ది వైర్ కథనం ఏదైతే ఉందో, పరకాల ప్రభాకర్ మాట్లాడింది ఏదైతే ఉందో, దాని మీద ఒక విస్తృతమైన చర్చ జరపాలి. ఎలక్షన్ కమిషను ఈ దేశంలో నిష్పక్షపాతంగా నిజాయితీగా ఎలక్షన్లు జరిపాము అన్న ఇంప్రెషన్ ప్రజలకు ఇవ్వకపోతే ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ప్రజలు నమ్మకం కోల్పోతారు. అరే, పుట్టిన బిడ్డ ఆడు నా కొడుకా కాదా అనే డౌట్ వస్తే ఒక తండ్రికి పరిస్థితి ఏంటి? ఆ పిల్లోడి పరిస్థితి ఏంటి? తండ్రి పరిస్థితి ఏంటి? ప్రజాస్వామ్యం కూడా అలాగే ఉంది. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఓటేసిన ఓటరు, అరే నేను ఓటు ఎవరికి వేసాను? చంద్రబాబు నాయుడికి వేసానా? నేను వేసాను, జగన్కి వేసాను, మరి చంద్రబాబు నాయుడు ఎట్ట అధికారంలోకి వచ్చాడనే వ్యవస్థలోకి రాకూడదు. ఇది చాలా చాలా దుర్మార్గం. ఇది చాలా చాలా ఒక సీరియస్, భవిష్యత్తులో సీరియస్ కాన్సిక్వెన్సెస్కి ఒక 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 ప్రజాస్వామ్యం మీద నమ్మకం కోల్పోవటానికి ఒక డేంజర్ సిగ్నల్ ఇది. ఎలక్షన్ కమిషన్ దీని మీద స్పందించాలి. ఎలక్షన్ కమిషన్ అంత స్పాన్ ఆఫ్ సెకండ్స్లో అన్ని లక్షల ఓట్లు ఎలా పోలైనయో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. దేశ ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇవ్వకపోతే వ్యవస్థ కుప్పకూలిపోతుంది. చేయలేదండి, చేస్తున్నారు. నిన్న చేసే ప్రయత్నం జరిగింది. సో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు దాన్ని ఇమీడియట్గా అడ్డుపడ్డారు. అట్లా కేసు క్లోజ్. ఇప్పుడు నేను చదివి వినిపించిన ఆధారాలు సార్ ఇవన్నీ. సిఐడిఏ మొన్న 500 పేజీలతోటి ఏపీ హైకోర్టులో ఆధారాలు ఉన్నాయని సిఐడిఏ వేసింది సార్. సిఐడి కేసులో ఇన్ని ఆధారాలు 2023లో ఆధారాలు ఉన్నప్పుడు 2026కి ఆధారాలు మాయమైపోతాయా? సో రేపొద్దున సిబిఐ కోర్టులో మేము ఆర్గ్యూ చేయబోయేది అదే. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కేసులు, నేను చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని నేను అనటం లేదు సార్. చంద్రబాబు నాయుడు తప్పు చేశాడనేది ఏపీ సిఐడి. నేనేమంటానంటే ఏపీ సిఐడి చేసిన ఆరోపణలకి చంద్రబాబు నాయుడు గారు నిజాలు సాక్ష్యాధారాలు చేసుకొని విజేతగా నిశ్చలంగా బయటికి రమ్మనండి. సాక్ష్యాధారాలతోటి కేసు విచారణ జరిగిన తర్వాత అబ్బాయి నువ్వు తప్పు చేయలేదు, నువ్వు యు ఆర్ ఎక్విటెడ్ అని కోర్టు అనమనండి. ఎవ్వరూ కేసులు పెట్టినంత మాత్రం నిందితులు కాదు సార్. కానీ క్లోజ్ చేసుకునే ప్రాసెస్ మాత్రం మిస్యూజ్ కాకూడదు. అది చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని నేను అనటంలా. మేబీ దీంట్లో తప్పు చేసి ఉండకపోవచ్చు, నాకు తెలియదు. కానీ ఒక ఆరోపణ వచ్చినప్పుడు దానికి ఆధారం ఉన్నప్పుడు త్రూ ప్రాసెస్ ప్రకారం కేసు క్లోజ్ అయ్యి బయటకు రావాలి తప్ప నేను ఒక మాట చెప్తాను సార్. 2023లో ముఖ్యమంత్రి గారే డీజీపీలకి, ఐఏఎస్లకి, ఐపీఎస్లకి
ప్రమోషనింగ్ అథారిటీగా ఫంక్షనింగ్ అథారిటీగా ఉన్నారు. ఏపీ సిఐడి డిఈజీపీ ఐపీఎస్ ఆఫీసర్. ఈయనకి ప్రమోషన్ ఇచ్చేది ఎవరు? ఈయనకి కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ రాసేది ఎవరు? కాదు, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి. ఇప్పుడున్న లా ప్రకారం ఐఏఎస్లకి ఐపీఎస్లకి కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ రాసి వీళ్ళకి ప్రమోషన్ రికమెండ్ చేయండి, వీళ్ళకి శాలరీ ఎన్హాన్స్మెంట్ రికమెండ్ చేయండి అని రాసే ఫంక్షనింగ్ అథారిటీ సీఎం. ప్రతి ఐఏఎస్కి ప్రతి ఐపీఎస్కి జీవో ఇచ్చారు సార్, జీవోనే ఇచ్చారు. ఫ్రమ్ హెన్స్ ఫోర్త్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ఈజ్ విల్ యాక్ట్ యాజ్ ఎ ఫంక్షనింగ్ అథారిటీ ఆఫ్ ఆల్ ఐపీఎస్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్ అని ఇచ్చారు. ఈ జీవో ప్రకారం అక్యూజ్డ్గా ఉన్న చంద్రబాబు నాయుడు డీజీపీకో లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్కో ఫంక్షనింగ్ అథారిటీగా ఉంటాడు. ఈ ఫంక్షనింగ్ అథారిటీగా ఉన్న అక్యూజ్డ్ మీద రేపొద్దున అదే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చేస్తే ట్రాన్స్పరెంట్గా ఎలా జరుగుతుంది అనేది మా ప్రశ్న. సో కాబట్టి మేము రేపు సోమవారం సిబిఐ ఎంక్వైరీ, ఈ కేసుని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయమని, చంద్రబాబు నాయుడు మీద అన్ని కేసులు సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయండి, ఐపీఎస్ ఆఫీసర్లు ఇట్లా చేస్తే కుదరదు అని ఒక పిటిషన్ వేస్తున్నాం. అండ్ అట్ ది సేమ్ టైం ఈ కేసులో కూడా చంద్రబాబు నాయుడు గారు యాంటిసిపేటరీ వేలో ఉన్నారు. కండిషన్ ఏంటి అంటే ఇన్వెస్టిగేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అని కండిషన్. సో రేపొద్దున ఈ ఫైనల్ రిపోర్టు కేసు క్లోజ్ చేస్తూ ఐపీఎస్ ఆఫీసర్ వేసిన రిపోర్టు ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది ఇన్వెస్టిగేషన్. కాబట్టి బెయిల్ క్యాన్సిలేషన్ కూడా వీఆర్ గోయింగ్ టు మూవ్ ఆన్ అప్లికేషన్. సో ఏసీబీ కోర్టులో ఇప్పటివరకు పిటిషన్ అయితే క్లోజ్ అవ్వాలి. థ్యాంక్ యూ.